ఫోటోగ్రఫీకి ఎట్లా వచ్చినావు అసలు? అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. ఈ లోపల మా మమ్మీ ఖాళీగా ఉంటే ఎందుకని అంటే అక్కడ అంత మంచి జాబ్ చేసేసి ఇక్కడ వేరే ఏం చేయాలనిపించలేదు. చేసిన వర్క్ ఎంత ఉంటుంది జీతం? స్టార్టింగ్ 5,000 శాలరీ. కొంచెం డిసప్పాయింట్ ఉంటే మా వైఫ్ అడిగింది అసలు ఏమైంది, ఎందుకు డల్ ఉన్నావు అంటే. ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు 6 రమ్మంటే మేము 8 కేనాం. ఫస్ట్ టైమింగ్ సెలవు వాళ్ళు అక్కడనే సీరియస్ అయ్యిండ్రు. అమ్మాయి చాలా బాగుంటుంది. ఆమెతోనే నేను సంవత్సరాల్లో ఒక పెద్ద స్టూడియో ఓపెన్ చేసాను, నేను ఒక అన్న కలిసి. బ్రదరు ఆ అమ్మాయి ఏమనలేదు కానీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి నేను ఎటు పోయినా స్టేటస్ పెడతాను. మా ప్రోగ్రామ్ బుక్ చేసుకోవాలంటే నువ్వేం స్ట్రాటజీ చేస్తావు? ఏం అంటే స్ట్రాటజీ అని అట్లా నేను కాదు కానీ ఎక్కడి నుంచి వస్తాయి ప్రోగ్రామ్స్ అంటే లోకల్? యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే అన్ని ఫోటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, అవన్నీ ఎడిటింగ్ చేయాలి, అదంతా ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఆల్బమ్ డిజైన్ తెస్తుంది. ఇంకెంతసేపు చేస్తారా బాబు వాళ్ళు తినద్దా అది అని అంటారు. 3 రోజులు చూసి ఫోన్లో అట్నే నిద్రపోయిన రోజులు. ఎంతో కష్టపడి చేస్తాం, వాళ్ళకి మనం ఏం చేస్తావు కొన్ని వాళ్ళకి నచ్చేది. వెల్కమ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. స్టార్టింగ్ ఫోటోగ్రఫీకి ఎట్లా వచ్చినావు అసలు? స్టార్టింగ్ ఫోటోగ్రఫీ కంటే యాక్చువల్లీ నాది విఎఫ్ఎక్స్ చేసిన. నేను మల్టీమీడియా బ్యాక్గ్రౌండ్. చెన్నైలో జాబ్ చేసేవాడిని. ఒక చిన్న రీజన్తో ఇంటికి వచ్చిన తర్వాత అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసుకుందాం అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. అప్పుడు వర్క్ కొంచెం ట్రైనింగ్ చేసినప్పుడు పెళ్ళి అయిందా? నేను యాక్చువల్లీ నాది ఇంటర్ తర్వాత బిఎఫ్ఏ చేసిన, అంటే మల్టీమీడియా చేసిన తర్వాత నాకు అక్కడ జాబ్ వచ్చింది. ఫస్ట్ 7 Act అని మలక్పేటలో చేసిన. చెన్నైలో ఒక 14 months జాబ్ చేసిన. మంచి మూవీస్కి చేసినాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 2D మూవీస్ 3Dకి కన్వర్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఆఫీస్లో ఎట్లా అంటే 1 day 2 days ఇంకా అట్లనే ఉండిపోయేటోళ్ళం. అక్కడనే బ్రష్ చేసి అట్నే వర్క్ చేసుకుంటాం. వెళ్తే 3 daysకి వచ్చేటోళ్ళం. ఇక అనుకోకుండా పరిస్థితులు ఇటు వచ్చేసినాం. ఇక నాకు వర్క్ బాగా ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇక్కడనే మా ఫాదర్ సింగర్ ఏం చేద్దాం అనుకున్నాం. ఈ లోపల మా మమ్మీ ఖాళీగా ఉంటే ఎందుకని అంటే అక్కడ అంత మంచి జాబ్ చేసేసి ఇక్కడ వేరే ఏం చేయాలనిపించలేదు. ఒక రోజు బయటికి వెళ్ళిన నా ఆల్బమ్ చూసుకోవడానికి వెళ్తే అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ నా కళ్ళ ముందరనే నాకు కొంచెం వర్క్ ఉంది, వెయిట్ చేస్తామంటే నేను ఖాళీగానే ఉన్నా, వెయిట్ చేస్తాను అన్న. ఒక 3 hours ఒక ఆల్బమ్ చేసిండు. సంథింగ్ 2,000 ఏమో తీసుకున్నాడు వాళ్ళ దగ్గర. అరే ఇది నాకు వచ్చిందే కదా, ఇది ఇంట్లో కూర్చొని చేస్తాడు, బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి చలో నేను స్టార్ట్ చేద్దామని. నాకు వచ్చు, కొంచెం ఏమైనా చెప్తారా అంటే చెప్తా అన్నాడు. ఆల్బమ్ డిజైనింగ్ అలా స్టార్ట్ చేసి ఇక అందరికి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి అట్లా డిజైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రఫీ ఫిలిం దాంట్లో పనిచేసిన ఎంత ఉంటుంది జీతం? సాలరీ ఎంత? స్టార్టింగ్ 7 Actలో పనిచేసినప్పుడు అది వేరే. ఆఫ్టర్ అది ఏం జాబ్ అంటే ఇప్పుడు ఇంటర్ పిల్లలకి ఎట్లా అంటే మనం ఇంతకుముందు ఏమైనా బోర్డు మీద చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ట్యాబ్స్ వచ్చినాయి. అంటే టెక్నికల్గా చూపెట్టడం 3Dలో. అది అక్కడ చేసినాం. స్టార్టింగ్ 5,000 శాలరీ. తర్వాత రోటో మేకర్కి వెళ్ళిన తర్వాత ఈసీఎల్లో అప్పుడు 10 అనుకుంటా. చెన్నై పోయినప్పుడు హైయెస్ట్ 18,000 విత్ అకామిడేషన్ ఇచ్చాను. ఇక దాని తర్వాత ఇటు వచ్చేసిన. చెన్నై నుంచే క్విట్ అయింది. అంతే అయిపోయింది. ఇంకా నాతో చేసిన ఫ్రెండ్స్ బెంగళూరులో అవుతారు ఇప్పుడు. ఎంపీసీ అని మొత్తం ఓవరాల్గా 5 MNC కంపెనీస్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్కు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఇట్లెట్లను. దీనికి మన విఎఫ్ఎక్స్కు బీహార్లో చెన్నైలో 5 elements, బెంగళూరు ఎంపీసీ, హైదరాబాద్లో ప్రైమ్ ఫోకస్, మీకు తెలుసు అనుకుంటా, మూవీస్కి ఎత్తారు అవి అట్లా ఉంటుంది. ఇక అలాంటి వర్క్ ఎక్కువ వర్క్ ప్రెజర్ బాగుంటుంది. అట్లా మూవీస్ వచ్చినప్పుడు కంటిన్యూ చేసుకుంటుంది. ఓ విధంగా చెప్పాలంటే తట్టుకోలేకనే వచ్చేసింది. ఇంకా ఆల్బమ్ డిజైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకరోజు ఏమైందంటే ఒక అతనికి ఆల్బమ్ చేసి ఇచ్చిన. నేను వెళ్ళిన తర్వాత అయితే నాకు డబ్బులు ఇవ్వాలి. క్లయింట్ ఇప్పుడే వచ్చింది ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వచ్చి చెప్తాంది ఆల్బమ్ డిజైన్. అప్పటిదాకా ఆయన ఆల్బమ్స్ చేసిన, అతను చెప్పింది ఇది స్పెషల్ ఆల్బమ్, కొంచెం మంచిగా చేయాలి, మీకు అమౌంట్ ఎక్కువ ఇస్తా అంటే చేసిన. నేను అమౌంట్ కోసం ఆయన దగ్గరికి పోయిన తర్వాత క్లయింట్స్ ఫుల్ హ్యాపీ. ఎట్లా ఆల్బమ్ చాలా బాగుంది అది ఇది అని చెప్తే ఆయన నేను పక్కనే ఉన్నా, హైదరాబాద్లో మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు చేసిండు అని చెప్పిండు. సరేలే మనకెందుకు, మనం డబ్బులు తీసుకొని మన టాలెంట్ నమ్ముకున్నట్టే. సరే అని చెప్పేసి నేను ఫోటోగ్రాఫర్ దగ్గరికి అమౌంట్ ఇప్పుడు మీ స్టూడియో అట్లా. తర్వాత ఇక మస్తు అప్రిషియేట్ చేసింది. నాకు మనసులో సంతోషం వేసింది, కానీ మనం ఏం చేస్తాం ఏం చెప్పలేను. మా తమ్ముడు హైదరాబాద్ ఉంటాడు, డిజైన్ చేసిండు అది అన్న వాళ్ళు. సరే అని వాళ్ళు నా కళ్ళ ముందరనే డబ్బులు ఇచ్చిపోయినారు. ఆయనకు అన్న నాకు మరి క్లయింట్ హ్యాపీ కదా, నాకు అమౌంట్ ఇస్తా అన్నావు అంటే నీకు ఇంతే ఇస్తా, పాతంతా ఎక్స్ట్రా ఏమి ఇయ్యా
నువ్వు అంత మంచి ఏం చేయలేదు అది అని అన్నాడు. అదేంటన్నా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అంటే నేను ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసిన అన్నాడు. సరే ఏదో ఒకటి మనకి ఎందుకని అమౌంట్ అంటే నేను ఇయ్యే తమ్ముడు నాకు చిట్ డబ్బులు కట్టుకోవాలి 1 వీక్ ఇస్తా అది అని అన్నాడు. కొంచెం డిసప్పాయింట్తో ఇంటికి వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్ మంచిరాలే ఇక పేరు వద్దులే కానీ ఇటు సైడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ ఉంటే మా వైఫ్ అడిగింది అసలు ఏమైంది ఎందుకు డల్ ఉన్నావు అంటే గిట్లా జరిగింది స్టోరీ అని చెప్పిన. మరి ఎవరికి ఎందుకు నువ్వు ఓడెందుకు నువ్వే వేసుకోవచ్చు కదా నువ్వు కెమెరా తీసుకొని చేయొచ్చు కదా అని అన్న వాళ్ళే అది కూడా అంటే నేను కొంచెం ఫోన్తో తీస్తామకు ఐడియా ఉన్నది. ఎప్పటికీ ఊకే నేను ఇట్లా డిజైన్ చేసుకుంటా అవుతాను చెప్తే ఈ ఫోటో బాగాలేదు అంటే మరి నువ్వే చెప్తావా నువ్వే తీయచ్చు కదా కెమెరా కొనుక్కోవచ్చు అంటే అప్పుడు కెమెరా కాస్ట్ 1 lakh ఉండే. మన దగ్గర డబ్బులు లేవంటే మా అత్తయ్య వాళ్ళు నాకు బైక్ FZ బైక్ కావాలని చెప్పిన పెళ్ళికి వాళ్ళు ఇస్తా అన్నారు. ఆ డబ్బులతో కెమెరా కొనుక్కోని అన్న వాళ్ళే కిరణ్ అని చెప్పేసి ఒక అతను క్యాండిడేట్ ఉంటాడు. కిరణ్ మరి ఇట్లా తీసుకుందాం అనుకుంటాను చలో పోదామని చెప్పి హైదరాబాద్ వెళ్ళి 70 days తీసుకొచ్చిన. తర్వాత ఫస్ట్ ఈవెంట్ ఒకటి వచ్చింది సక్సెస్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది ఫస్ట్ ఈవెంట్ విను కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది మాట్లాడాలి ఫస్ట్ అసలు నాకు ఏం తెలియదు అంటే అమ్మో ఎట్లా చేస్తారు అంటే ఒక్కటే కాన్ఫిడెన్స్ ఏంది మనం ఆల్బమ్ చేస్తాం ఎట్లయినా చేసి సక్సెస్ చేద్దామని పోయినాం. కానీ మనం పోయిన తర్వాత ఇక కొంచెం వాళ్ళు 6కి రమ్మంటే మేము 8కి అయినాం. ఫస్ట్ టైమింగ్ తెలియదు వాళ్ళు అక్కడనే సీరియస్ అయినరు. కొన్ని అంటే వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తలేదు మేము చెప్తలేము. కొంచెం హడావిడి టెన్షన్ అయింది. కాకపోతే ఒకటే ఓవరాల్గా ఏమున్నది సరే డిజైనింగ్ మనమే కదా చేసుకోవచ్చు అని ఫస్ట్ ఈవెంట్ అంతా ఏం కాలే కానీ సెకండ్ ఈవెంట్ బాగా అది క్యూరియాసిటీ. ఒక అమ్మాయి చేసినాం ఆమె బెస్ట్ క్లయింట్ అన్నట్టు మాకు. ఆమె చేసేటప్పుడు అమ్మాయి చాలా బాగుంటుంది. ఆమెతోనే నేను ఇక అంటే దాదాపు ఒక పైకి వచ్చినని చెప్పొచ్చు. ఇక ఆమె చేసేటప్పుడు రైట్ ఎగ్జాక్ట్లీ ఆమెకు కూడా కొంచెం ఆమె అంతకుముందు మూవీస్ కూడా అంటే టీవీ ఛానల్లో యాంకరింగ్ చేసింది. ఆమె ఇట్లా సెకండ్ ప్రోగ్రామ్ థర్డ్ ప్రోగ్రామ్ అనుకుంటా గుర్తులేదంతా. తను మనం చేద్దాం ఇట్లా చేద్దాం బెస్ట్ చేద్దాం అది ఇది అని చెప్పింది. ఆమె ఎంకరేజ్మెంట్ ఉన్నది. ఇక నేను కూడా ఫస్ట్ కాబట్టి బాగా ఎఫర్ట్ పెట్టిన ఇట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. దాన్ని ఆమె చేసిన తర్వాత వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నేను అప్పుడే మంచిర్యాల నేనే ఫస్ట్ అప్లోడ్ చేసిన అంటే నాకు తెలిసి ఫేస్బుక్ కానీ ఇట్లా చేసినప్పుడు కూడా అందరు పరిశాన్ ఇట్లా డైరెక్ట్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాడు ఏంది వేరే ఫోటోగ్రాఫర్లు కూడా అట్లా చేయొచ్చా ఇది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా ఆమె ఫుల్ అబ్జెక్షన్ ఇచ్చింది చేసుకుని నో ప్రాబ్లం మా ఫ్యామిలీ అంటే మా వైఫ్ అండ్ హస్బెండే కదా అని. అప్పుడు చేసినాక అమ్మాయి బాగుంటుంది ఫోటోలు సూపర్ వచ్చినాయి సాంగ్ సూపర్ వచ్చింది అందరు ఖుషి అయినరు. తర్వాత ఇక అట్లా త్రూ కొన్ని చేసిన ప్రతి ఈవెంట్కు ఏదో ఒకటి చూడడం అంటే ఇట్లా తీయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి అట్లా కొన్ని స్టార్ట్ చేసిన. తర్వాత ఒకటి ఇదే బెస్ట్ కదా అని చెప్పేసి మంత్రాల్లో ఒక పెద్ద స్టూడియో ఓపెన్ చేసినాం నేను ఒక అన్న కలిసి. నేను ఈవెంట్ అంటే ఒక అమ్మాయి దారి సక్సెస్ అయినా 2 ఎమ్మెల్యేని పిలిపించినాం కానీ ఆ అమ్మాయితో మేము రిబ్బన్ కట్ చేయించినాం అంటే మా క్లయింట్ ఆమెతోనే మాకు అంటే అదృష్టం వచ్చింది. అంటే కొంతమంది కూడా మీ MCP దేవత అది ఇది అని చెప్పేసి ఇట్లా అంటారు బెస్ట్ క్లయింట్. అట్లా స్టార్ట్ అయిపోయింది. ఏమైంది మరి మధ్యలో బంద్ చేసినట్టున్నారు స్టూడియో? ఆ స్టూడియో అంటే యాక్చువల్లీ ఏమైంది కోవిడ్ టైంలో తీసుకున్నాం. ఆ బిల్డింగ్లో కొద్దిగా మా ఫ్రెండ్ ఒక అన్న ఉండే శివకిరణ్ అన్న అని చెప్పేసి తను ఈవెంట్స్ చేస్తాడు నేను ఫోటోగ్రఫీ చేస్తా. తీసుకున్న తర్వాత ఆ బిల్డింగ్ వేరే వాళ్ళకు వెళ్ళిపోయింది. వాళ్ళ బావ వాళ్ళదే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అంటే ఇక బిల్డింగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇక తను కూడా వేరే బిజినెస్కి వెళ్ళిపోయాడు. అంటే కలిసి అంటే ఆయన ఈవెంట్స్ మేము ఫోటోగ్రఫీ. ఇక తర్వాత సరే అన్న ఇక్కడక్కడ చేసుకుందాం అని చెప్పినాం. తర్వాత కూడా కొన్ని ఈవెంట్స్ చేసినాం కానీ ఆయన బిజినెస్ మీద పడ్డాడు నేను ఇటు వచ్చేసిన. మనం క్లయింట్స్ ఫోటోస్ ఇస్తాం కదా దాన్ని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన నాకు మంచి సక్సెస్ వచ్చింది దానివల్ల అని అన్నావు కదా. ఎప్పుడన్నా ప్రాబ్లం అయిందా ఎవరన్నా క్లయింట్స్ అప్లోడ్ చేస్తే మా ఎందుకు అయితే కొంతమంది క్లయింట్స్ సీరియస్ అయినారు కూడా. ఒక అమ్మాయి చేసినాం వాళ్ళ బ్రదరు ఆ అమ్మాయి ఏమనలేదు కానీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి ఎందుకు చేసినావు నువ్వు అది అంటే భయ్యా ఇప్పుడు మీరు రెగ్యులర్గా బయట బాగా ఫోటోలు పెట్టుకుంటారు కదా మేము పెట్టుకునేది ట్రెడిషనల్గా అమ్మాయి లంగా ఓన్లు ఉంది తను కుర్తా మీద ఉన్నాడు ఇద్దరిది. వాళ్ళు కొంచెం అర్థం చేసుకోలే సీరియస్ అయినరు సరే రిమూవ్ చేస్తా అని చెప్పేసిన. దాదాపు ఇప్పుడు తక్కువ ఒకప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉండేది స్టార్టింగ్ పెట్టినానంటే అప్పుడు వేరుండే కదా ఇప్పుడు అంటే కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పెడతలేరు అని చెప్పి గొడవ అప్పుడు ఎందుకు పెట్టిందని గొడవ ఇప్పుడు ఎందుకు పెడతలేరు మాయా అని గొడవ తీసేసిన మొత్తాన్ని ఇక అప్పుడు తీసేసిన. ఇక అట్లా 2-3 అయినాయిలే కొంచెం ఇబ్బంది ఉంటుంది.
అట్లా. స్టార్టింగ్ ఆల్బమ్ డిజైన్ చేసినాడు. ఓకే. చేసిన తర్వాత అసలే ప్రోగ్రామ్స్ ఎట్లా వచ్చాయి నీకు? ప్రోగ్రామ్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఆల్బమ్ డిజైన్ చేసిన తర్వాత ఒక అన్నయ్య ఉండే తెలిసిన ఆయన ఏం చేస్తున్నావు అంటే ఇట్లా చేస్తున్నా అన్న అది అని అన్న. అంటే కెమెరా తీసుకున్నా రీసెంట్గా అంటే మరి ఒక ఈవెంట్ ఉంది చేస్తావా అని అన్న. చేస్తా అన్న అని చెప్పేసిన. ఆయన నమ్మకంతో నాకు ఇప్పించిండు. చేసిన ఇక ఫస్ట్ కాబట్టి కొంచెం సక్సెస్ చేసిన. సో అట్లా ఈ థర్డ్ అమ్మాయి దగ్గరనే సక్సెస్ అంటే సెకండ్ అమ్మాయి థర్డ్ అసలు ఫస్ట్ వాళ్ళ సిస్టర్స్ కూడా చేసిన. నేను ఇప్పుడు చెప్పిన సౌజన్య అనే అమ్మాయి వాళ్ళ సిస్టర్స్ కూడా చేసిన. అప్పటికి కూడా కొద్దిగా 4-5 చేసిన. కానీ ఈమె ద్వారా బాగా రీచ్ వచ్చింది. ఎందుకంటే ఆమెయే ఫస్ట్ అప్లోడ్ చేసుడు. ఆమె కొంచెం బాగుంటుంది. సో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటుంది. ప్లస్ ఆమె కొంచెం ఇట్లా చేద్దాం సంతోష్ ఇట్లా చేద్దాం క్లయింట్కు అసలు అలాంటి క్లయింట్స్ ఉంటే సూపర్. అసలు మనం ఘోరంగా సక్సెస్ అవుతాం. అంటే ప్రతిదీ మనం చేసే పని సగం తగ్గిపోతుంది. ఈ కాస్ట్యూమ్ పెట్టుకుందాం ఇట్లా చేద్దాం ఇక్కడ డ్రెస్ చేద్దాం అని నేను 50% ఉంటే ఆమె 50%. దాదాపు ఆల్మోస్ట్ కుంటాల దాకా వెళ్ళి షూట్ చేసినాం. బాగా సక్సెస్ అయింది. అప్పుడు తీసింది ఎంత ప్యాకేజ్ ఎంత? ఫస్ట్ ప్యాకేజ్ ఆమెది 1,60,000 ఆమెది హైయెస్ట్ ప్యాకేజ్. అప్పుడు దానికి ముందు 60-70 అట్లా చేసినాం. ప్రీ వెడ్డింగ్ దాంతోనే స్టార్ట్. ప్రీ వెడ్డింగ్ ఫస్ట్ ఆమెతోనే స్టార్ట్. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంతా ఒకటేసారి స్టార్ట్ చేసింది. అంటే యాక్చువల్లీ ఫేస్బుక్ స్టార్ట్ చేసినాక కొన్ని రోజులకు పోట్రీ వెంకి క్లాస్కి వెళ్ళిన. ఆయన ఫస్ట్ నుండి ఏం చెప్తాడంటే సోషల్ మీడియాను బాగా వాడాలి మనం. అంటే తెలిసి ఉండాలి ఇప్పుడు ఏం అప్డేట్ ఉందో మనం ఫోటోగ్రాఫర్ దానికి. ఇప్పుడు కూడా రీసెంట్గా పోట్రీ వెంకిది ఒకటి చెప్పిండ్రు ఏంటిది ఏఐ అనేది బాగా యూజ్ అవుతుంది. 1 వీక్ కన్నా ఎక్కువ మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టకపోతే మీరు లేనట్టే ఇంకా. సో మనం అంటే నేను ఇప్పుడు అంటే వేరే ఫోటోగ్రాఫర్లకు చెప్పేది ఏంటంటే నువ్వు యాక్టివ్ ఉండాలి సోషల్ మీడియాలో. మీ రిలేటివ్స్ తెలవాలి. నువ్వు ఇప్పుడు నేను సంతోష్ ఉన్నా, సంతోష్ ఏం చేస్తాడని ప్రతి వీకు నా ఫ్రెండ్స్కి తెలవాలి, నా రిలేటివ్స్ తెలవాలి, నా క్లయింట్స్కి తెలవాలి. నేను ఎటు పోయినా స్టేటస్ పెడతా. నేను ఒక ప్రీ షూట్ పోయినా స్టేటస్ పెడతా, నేను ఒక దేవుని దగ్గరికైనా స్టేటస్ పెడతా, నేను ఎటన్నా ఎంజాయ్కైనా స్టేటస్ పెడతా. అంటే ప్రతి దాంట్లో ఫోటోగ్రఫీ కనబడాలి అట్లా. సో అప్పుడు పోయినాక పోట్రీ వెంకి చెప్పిండు ఇట్లా ఇన్స్టాగ్రామ్ వాడాలి ఇప్పుడు అంతా ఫేస్బుక్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ అని చెప్పిన తర్వాత అప్పటికి అసలు నాకు అంత ఇన్స్టాగ్రామ్ వాడతా కానీ అంత తెలియదు. అది అప్పుడు అంత కొత్త కదా. కానీ దాని మీద ఒక రోజు గంట యుద్ధం చేసినాయి. అంటే ఇది వాడాలంటే దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అట్లా తెలుసుకొని ఫేస్బుక్ ఎట్లా ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేసినావు. ఫస్ట్ సెకండ్ మౌత్ టాక్ వల్ల ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఓకే. వచ్చిన తర్వాత కస్టమర్ వస్తాడు, మాట్లాడిన తర్వాత ఆ కస్టమర్ని నువ్వు పట్టుకోవాలంటే అట్రాక్ట్ చేయాలంటే మా ప్రోగ్రామ్ బుక్ చేసుకోవాలంటే నువ్వేం స్ట్రాటజీ యూజ్ చేస్తావు? ఏం అంటే స్ట్రాటజీ అని అట్లనేం కాదు కానీ ఫస్ట్ క్లయింట్ వస్తాడు. క్లయింట్ వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తాడు. నాకు ఇది కావాలి ఇట్లా ఉందంటే నేను ఫస్ట్ చెప్తా క్లియర్గా మన దగ్గర ఎక్విప్మెంట్ ఇది ఉంటుందండి, మనం ఈ విధంగా చేస్తాం. సరే మీ ఈవెంట్స్ ఏందని అడుగుతా. ఏంది ఎంగేజ్మెంట్ ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ ఉంటుంది, వెడ్డింగ్ ఉంటుంది. సో ఎంగేజ్మెంట్కు ఇట్లా చేద్దామండి. ఫస్ట్ మీరు ఏం కాస్ట్యూమ్ వేసుకుంటాడు, ఈ ఇద్దరి కాస్ట్యూమ్స్ సూట్ అయినాయా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్లస్ ఎంగేజ్మెంట్ 10 o'clock అయితే 9 o'clock మీరు షార్ప్గా రెడీగా ఉండాలండి. ఒక 1 hour ముందు తీసుకుంటే ఫ్రెష్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ చెప్తాను. సో ప్రాపర్గా నేను చేసేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకు, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో అక్కడే వాళ్ళు ఫస్ట్ నా మీద ఒక ఇంప్రెషన్తో వస్తారు. రెండు నా ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫొటోస్ అండ్ వీడియోస్ చూపెడతా. సో నా వే ఆఫ్ టాకింగ్ మళ్ళీ క్లయింట్తో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడతా. సో ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఓకే చేసుకుంటారు. మెయిన్ సోర్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రోగ్రామ్స్ 95% ఇన్స్టాగ్రామ్, 5% మౌత్ టాక్ అంతే. ఎక్కడి నుంచి వస్తాయి ప్రోగ్రామ్స్ అంటే లోకల్? యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే అందరు అనుకుంటారు నేను సీజన్కి ఒక 20-30 ఈవెంట్స్ ఎత్తా, ఇట్లా చేస్తాను మంచి వాళ్ళు అది అనుకుంటారు. కానీ వాస్తవానికి నాకు వచ్చే ఈవెంట్స్ మొన్న నేను లాస్ట్ టైం ఆంధ్రాలో తీసిన 6 days చింతలపూడి, ఏలూరు, అనంతపూర్లో తీసినాం, కర్నూలులో తీసినాం, మెట్పల్లి, 18 వెడ్డింగ్స్ వస్తే మంచిర్యాల నుండి నేను చేసేది ఒక 2-3. మెట్పల్లి, కరీంనగర్, మోస్ట్లీ హైదరాబాదు, ఆంధ్ర ఒక 4 ఏమో వచ్చినట్టున్నాయి. ఎక్కువ హైదరాబాదు, కాకపోతే కరీంనగర్, మెట్పల్లి ఈ సరౌండింగ్ల కన్నా బయటనే ఎక్కువ వస్తాయి. ఫోటోగ్రఫీ చేస్తున్నావు. ఫోటోగ్రఫీ అంటే ఇంత ఈజీ కాదు. ఆల్బమ్ డిజైనింగ్ అంటే డాటా తీసుకుంటాం, సిస్టమ్ మీద కూర్చుంటాం, చేస్తాం, ఇస్తాం. ఏదైనా కరప్షన్ ఉంటే ఫోటోగ్రాఫర్ చెప్తాడు ఇచ్చేస్తాం. ఫోటోగ్రఫీలకు వచ్చిన తర్వాత ఫొటోస్ తీయాలి, వీడియో తీయాలి, అవన్నీ ఎడిటింగ్ చేయాలి. అదంతా ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఇచ్చిన తర్వాత కస్టమర్ మెచ్చుకోవచ్చు, తిట్టచ్చు, ఏమన్నా కావచ్చు.
అంతే. ఇప్పుడు ఆల్బమ్ డిజైనింగ్ మంచిగా అనిపిస్తుందా, లేకపోతే ఫోటోగ్రఫీలకు వచ్చిన తర్వాత ఎట్లున్నది? బిజినెస్ అంటే అమౌంట్ విషయం కాదు, ఓకే. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా మెంటల్గా అయినా. వాస్తవానికి నేను ఆల్బమ్ డిజైనింగే బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఎంత కష్టం అంటే ఫోటోగ్రఫీ, ఫస్ట్ ఇప్పుడు ఈవెంట్ ఉన్నది, నేను లేవాలి పొద్దున, వాళ్ళని లేపాలి, వాళ్ళ టైం కోవాలి, అన్ని ముందు రోజు అన్ని సెట్ చేసుకున్నాను చూడాలి. సడన్ గా ఉండి ఉండి ఒక అబ్బాయి రాడు, ఆయనకంటే ఫోటోగ్రాఫర్స్ 99% ఎవరు మిస్ చేయరు, కానీ ఆయనకి ఏదైనా టెక్నికల్ అంటే ఫిజికల్గా ప్రాబ్లమో లేకపోతే ఇంట్లో అని అప్పుడప్పుడు టెన్షన్ పడతాం. పోవాలి క్లయింట్, మనం 9 పోతాం, వాళ్ళు 4 వరకు కూడా స్టార్ట్ అయ్యారు ఈవినింగ్. చూసి 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 సగం ఇంట్రెస్ట్ పోతుంది. ఇక తర్వాత ఆ టైంలో అక్కడ కొన్ని ఏదైనా బల్బ్ మిస్ కావడం కానీ, మనం ఏదన్నా మెమరీ కార్డ్ లాంటిది మర్చిపోవడం కానీ, ఇక అక్కడ సరే అంతా అయిపోయింది తీద్దామంటే వాళ్ళు ఎవరో పేరెంట్స్ వస్తారు, వాళ్ళ పక్కన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం ఉండదు, ఇంకెంతసేపు చేస్తారా బాబు, వాళ్ళు తినద్దా అది అని అంటారు. అలాంటి ప్లస్ అండ్ ఇంకోటి క్లయింట్కి ఏదో మస్తు ఉండాలని చెప్పేసి నేను మంచి సాంగ్ పెట్టి మీకు ఇది బాగుంటుంది అది అని చెప్పేసి నేను ఒక సాంగ్, ఒక ఏదైనా చిన్న స్లైడ్కి కానీ ఒక వీడియోకి కానీ నేను సాంగ్ 3 రోజులు చూసి 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 ఫోన్లో అట్నే నిద్రపోయిన రోజులు ఉన్నాయి, ఏ మ్యూజిక్ సెట్ అవుతుందా అని చెప్పేసి. అలాంటిది మనం అంత కష్టపడి పెడితే దాదాపు నో చెప్పరు కొంతమంది మాత్రం ఇది బాగాలేదు, ఇది అసలు సెట్ కాలేదు. ఇక ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా పోయి డిజైనింగ్ చేసుకుంటే బాగుంటుంది అని. అది అసలు కూల్ లైఫ్, అది అసలు చాలా ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంతో కష్టపడి చేస్తాం, వాళ్ళకి మనం ఏది చేస్తావో కొన్ని వాళ్ళకి నచ్చాయి. దాదాపు నేను చేసే దాంట్లో ఒక 70-80% అందరు పాజిటివ్ టాకే బాగుంటుంది అంటారు, కానీ ఇక 10-20 మెంబర్స్ ఉంటారు కదా, కామన్ కదా, అందరినీ సాటిస్ఫై చేయలేము. కానీ అలాంటప్పుడు బాధ అనిపిస్తుంది, దీని బదులు అదే డిజైనింగ్ చేసుకున్నది బెటర్ కదా. ఫోన్ చేసినప్పుడు అన్నావు కదా బాగా కష్టం అవుతుంది, వేరే ఏదైనా చూసుకోవాలి, కాంపిటీషన్ తట్టుకోలేకపోతాను అన్నావు కదా, అందుకే నేను మొన్ననే చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ సింగరేజ్ జాబ్ చేసుకోవచ్చు కదా. ఓకే కాంపిటీషన్ ఉంటుంది కానీ ఇక ఫైట్ చేయాలి, లైఫ్ అంటే అంతే. ఇప్పుడు నువ్వు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను సింగరేజ్ జాబ్ చేస్తే ఎడ్యుకేషన్ ఇస్తా కావచ్చు కానీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వలేను. సో వాళ్ళని కొంచెం లగ్జరీగా చూసుకోవాలంటే మనం ఫైనాన్షియల్గా సెటిల్ కావాలంటే మనం జీవితంతో ఫైట్ చేయాలి. ఇప్పుడు చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎంత లేదన్నా 2 TB 3 TB డాటా ఉంటుంది, దాన్ని ఎట్లా సేవ్ చేసుకుంటాం. ఒక కస్టమర్ ఏమో కొంతమంది రేర్ కేసులో ఒక 1 month లో క్లోజ్ అవుతాయి ప్రోగ్రామ్స్, కానీ మాక్సిమం ఒక అట్లీస్ట్ ఒక 4-5-6 months కూడా వెయిట్ చేయాల్సి. ఇది దీనికి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, దాదాపు నేను డాటాను ఘోరంగా సెక్యూర్గా కాపాడుతాను. సపోజ్ ఇప్పుడు సంవత్సరానికి ఫోటోగ్రాఫర్కు 3 సీజన్లు ఉంటాయి, ప్రతి సీజన్లో 12 TB హార్డ్ డిస్క్లు 2 కొంటా. మ్యాక్సిమం వచ్చిన కాపీ నాకు 10 వెడ్డింగ్లు బుక్ అయితే 10 వెడ్డింగ్ ఫస్ట్ కాపీ, 10 వెడ్డింగ్ సెకండ్ కాపీ, ఇక్కడతో నాప కస్టమర్ ఎట్టి పరిస్థితిలో 1 TB హార్డ్ డిస్క్ ఇవ్వండి చెప్తా. మా దగ్గర డాటా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇంతకుముందు సీడీలో కాపీ చేస్తే అవి పోయేది కాదు, ఇప్పుడు అంత పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు, నీ చెయ్యి దాకి హార్డ్ డిస్క్ ఇక్కడ పడ్డది అనుకో డాటా పోతుంది, దాన్ని నువ్వేం చేయలేవు. ఇప్పుడు నేను ఒకటే డాటా పెట్టుకున్నా, ఏంటంటే క్లయింట్కి చెప్తే క్లయింట్ అవన్నీ వినడు, నువ్వు అంతేందుకు. ఇప్పుడు నువ్వు ఇక్కడ హార్డ్ డిస్క్ పెట్టినావు, పవర్ అప్ అండ్ డౌన్ అయిపోయింది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, పోతుంది. ఎన్ని ఇట్లా ఫుల్ కేసులు ఉన్నాయి, ఇట్లా పోయి సారీ అండి ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయింది, మీ పెళ్లి ఫోటోలు అని పోయినాయి, నేను ఏం చేయాలని అంటూ ఊరుకుంటాడా? ఊరుకోడు. సో క్లయింట్కి ఇదే చెప్తా నేను 2 కాపీలు పెట్టుకుంటా, మీరు ఒక హార్డ్ డిస్క్ ఇవ్వండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ క్లయింట్ అది కూడా అర్థం చేసుకుంటలేరు. వాళ్ళకు 1 TB హార్డ్ డిస్క్ ఇచ్చేస్తే వాళ్ళకు కూడా కాపీ ఇచ్చేస్తాం కదా మనం. ఇక కానీ ఇప్పుడు వాళ్ళకే కాపీ ఇస్తా అన్నా కూడా చేసి ఇచ్చేస్తాను అంటే ఇక తర్వాత కొంతమంది చేసుకోపోయి ఇప్పుడు ఆ మెంటల్ టెన్షన్ ఉండద్దు. కాబట్టి దీనివల్ల నాకు చాలా నష్టం. 12 TB హార్డ్ డిస్క్ అంటే మీకు తెలుసు అనుకుంటా, 12 TB 14 TB 35,000 ఒకటి, 70 లక్ష రూపాయలు నేను ఆ హార్డ్ డిస్క్లకి పెడతాను. అంటే దీనికి మా ఫ్రెండ్ అన్న కూడా ఒక అన్నయ్య ఉంటే, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు, ఎందుకు నువ్వు అంత ఖర్చు పెడతావు అది అంటే ఆ ఫొటోస్ పోతే ఫస్ట్ క్లయింట్ ఏమంటాడో కానీ నాకు రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఆ బాధ అనుభవించడానికి వెళ్తుంది. సో నేను అది బాగా ఫేస్ చేసి వచ్చిన. హార్డ్ డిస్క్ కాపీ ఇస్తా అన్నావు కదా, పేమెంట్ ఎట్లుంటది? పేమెంట్ అయిపోయిన తర్వాత ఇస్తావా? నేను ఎట్లా పేమెంట్ మాట్లాడతా అంటే 70-80% ముందే తీసుకుంటా. ఎందుకు అని అంటే మస్తు మంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్బమ్స్ తీసుకోవట్లేదు, పెళ్ళి చేసుకుంటారు, ఓకే ప్రీ వెడ్డింగ్ వచ్చిందా, సినిమాటిక్ వచ్చిందా, పెళ్లి తర్వాత కొన్ని ఫొటోస్ వచ్చినాయి, ఇంకా ఆల్బమ్ వాళ్ళను నేను ఫోన్ చేసి సెలెక్షన్ చేసుకోండి అంటే వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుంది అంటే
నేను 6 నెలలు అడుగుతా, ఇక సీజన్ స్టార్ట్ అయ్యి నేను పోయే ముందుట వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు సెలెక్షన్ చేసుకుంటాను అని. సరే ఏదో ఒకటి కానీ ఇక్కడ ఎడిటర్ ఉంటారు కదా చేపిద్దాం, లేకపోతే గ్యాప్లో వేద్దాం అని చెప్పేసి అంటే వాళ్ళు మళ్ళీ చేంజెస్ కూడా అదే టైం, మళ్ళీ చేంజెస్ కూడా ఇట్లా 6 months మళ్ళీ అప్పుడు వేసుకుంటారా, చేంజెస్ ఉన్నాయంటే మళ్ళీ చేంజెస్ 6 months అట్లా. మీరు నమ్మరు, ఒక 30 to 50 ఆల్బమ్స్ నా దగ్గర అట్నే ఉండిపోయినాయి. అంటే 80% పేమెంట్ చేస్తే డాటా. సో ఇక నేనేం చేసిన ఇదంతా కాదని చెప్పేసి 70-80% పేమెంట్ ముందే చేసుకుంటాను. కొంతమంది 60 ఇస్తారు, 50 ఇస్తారు % కాకపోతే ఇక్కడ నాకు ప్రాబ్లం అది కాదు. సో వాళ్ళకి ఇచ్చేస్తే నాకు టెన్షన్ పోతుంది, అట్లా దానికి భయపడి ఇచ్చేస్తాను అంతే. అది ఇవ్వద్దు కూడా, అండ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కన్నా ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పేసి. ఫోటో సెలెక్షన్ ఉంటుంది కదా, ఎంత లేదన్నా ఒక వెడ్డింగ్కి ఎన్ని ఫొటోస్ ఇస్తారు? వెడ్డింగ్కు ఆల్మోస్ట్ సపోజ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ కంటే రెగ్యులర్ ఒక 1000, క్యాండిడేట్ ఒక 1500, 6000 అట్లా ఈజీగా 5 to 10,000. సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? ఫస్ట్ మా టీం ఏం చేస్తారంటే ఎంగేజ్మెంట్ గ్రూప్స్ అండ్ వెడ్డింగ్ గ్రూప్స్ అని ఒక ఫోల్డర్లో పెడతారు. మేడం ఇన్ని 10,000 ఫొటోస్ ఉంటాయి, ఇవన్నీ మీరు చూడలేరు, సెలెక్షన్ చేయలేరు, సో మీకు అవసరం కూడా లేదు. ఓన్లీ గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి కదా అవి మాత్రం సెలెక్షన్ చేసుకోండి, మీకోసం మీ పని ఈజీగా అవడానికి ఒక 2 folders పెట్టినామని చెప్తాం. వాళ్ళకు కూడా దానిలో 100 డౌట్లు ఉంటాయి కానీ, సో అది ఇంటికనే చేసుకుంటారు. వాళ్ళ కాపీ చేసి ఇస్తాం, వాళ్ళు ఇంటికాడ చేస్తారు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వస్తే ఇక్కడ మేమే దగ్గర ఉండి చేపిస్తాం. సో వాళ్ళకి ఆ 10,000 ఫోటోలు ఎత్తుకుంటే అవసరం లేదు, ఒక 500 ఫొటోస్ అంతే. 80% పే చేస్తే డాటా ఇచ్చేస్తావు కదా. స్టార్టింగ్ ప్రోగ్రామ్ బుక్ అయిన దగ్గర నుంచి పేమెంట్ క్రైటీరియా ఎట్లుంటుంది? ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh ప్రోగ్రామ్ బుక్ అయిందనుకో, అడ్వాన్స్ ఒక 20,000 అట్లా అడుగుతాం. ఎంగేజ్మెంట్ రోజు ఒక 20,000 అడుగుతాం, 40 అయిపోతాయి. ప్రీ వెడ్డింగ్ అప్పుడు అట్లా స్టెప్ బై స్టెప్ అట్లా. ప్రోగ్రామ్ అంతా మాట్లాడిన తర్వాత మాకు ఇది వద్దు, ఇప్పుడు సపోజ్ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఈ ఎంగేజ్మెంట్కి ఈ కెమెరాస్ కావాలంటే ఇవి షూట్ చేయాలి, రెగ్యులర్ సినిమాటిక్ క్యాండిడేట్ ఇవన్నీ కావాలని ఒక ప్లానింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొటేషన్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత సడన్గా నాకు ఎంగేజ్మెంట్లో సినిమాటిక్ క్యాండిడేట్ వద్దు, అప్పుడు డిస్కౌంట్ ఎట్లుంటుంది ప్రాసెస్? ఇక డిస్కౌంట్ ఏం లేదండి, అలాంటి ఏమన్నా వద్దంటే మైనేజ్ చేసుడే. అంటే మన ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఎట్లా అంటే దీనికి ఇంత, సినిమాటిక్ ఇంత ఉంటుంది, ఫోటోగ్రఫీకి ఇంత, వీడియోకి ఇంత. సపోజ్ ఇప్పుడు ఒక 1 lakh ప్రోగ్రామ్ మాట్లాడినాం, ఎంగేజ్మెంట్ లేదండి డైరెక్ట్ అంటే సడన్గా మధ్యలో చెప్పారు అనుకో, సరే ఒక 20,000 లెస్ చేయడం అని చెప్పడం. దానిలో ఇంత అని ఏం. ప్యాకేజ్ డిజైనింగ్ ఎట్లుంటుంది? కస్టమర్ ఇప్పుడు కొంతమందికి లో రేంజ్ లో ఇప్పుడు నేను ఎంసీపీలో ఎట్లా ప్యాకేజ్ డిజైన్ చేస్తా అంటే ఇది మెయిన్ రూల్. నేను క్లయింట్ వస్తాడు, ఇప్పుడు అందరు వస్తారు అంటే కొంతమంది నేను ప్రీమియం వెడ్డింగ్స్ చేస్తే ఎక్కువ, కొంతమంది వస్తారు అన్న మీ బాగుంది మేము చేయించుకుంటామని. నేను 3 types ఆఫ్ ప్యాకేజ్ పెడతా. ఏంటి, నార్మల్ అని చెప్పేసి, ఒకటి గోల్డ్ అని చెప్పేసి, ఒకటి ప్లాటినం అని చెప్పేసి. సో ఇది కాకుండా ఇంకేమన్నా ప్రీమియం క్లయింట్స్ వస్తే వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తారు, దానికి తగ్గట్టు మనం కొటేషన్ వేసి ఇస్తాం. లేదు ఎవరైనా నార్మల్ క్లయింట్స్ వచ్చారు అనుకో, నార్మల్కి ఒక ప్రైజ్ ఉంటుంది, సో వాళ్ళకి ఆ ప్రైజ్. వచ్చిన ప్రతి ప్రోగ్రాము తీయడానికి ప్రయత్నిస్తావా, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ ఇది నేను తీయ నాకు అది నేను తీయలేను, లేకపోతే కస్టమర్ నుంచి ప్రాబ్లం ఉంటుందని అట్లా ఏమన్నా రిజెక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఉంటాయా? అంటే టు బి ఫ్రాంక్ దాదాపు వచ్చిన ప్రోగ్రామ్ తీస్తాం కానీ కొంచెం అంటే క్లయింట్ ఏదన్నా కొద్దిగా అటు ఇటు ఇట్లా స్ట్రిక్ట్గా నాకు ఇట్లనే ఉండాలి ఇట్లా అది ఇది అని అంటే కొన్నిసార్లు ధైర్యం చేయం మనం. అట్లా ప్యాకేజ్ నేను ఇంత తీస్తా అంతే అట్లా ఏమి ఉండదు, అట్లనేం లేదండి. వై కెనాన్ అంటే ఆల్వేస్ లవ్ కెనాన్. ఫస్ట్ సోనీ ఉంటుంది, నికాన్ ఉంటుంది, అన్నిటికంటే మంచిగా క్వాలిటీగా డెప్త్గా సోనీ వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే ఫస్ట్ ఏంటంటే నేను యూజ్ చేసిన కెనాన్ యూజ్ చేసిన ఫస్ట్ నుండి, అదొక రీజను. సెకండ్ ఏంటంటే మధ్యలో నేను సోనీ కూడా వాడిన, M4తో కానీ కొన్ని వాడినా కానీ నాకు ఎట్లా అంటే కెనాన్ ఈజీ ఆపరేటింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎండలు ఉందని అంటే ఒక 30 seconds నేను కలర్ బ్యాలెన్స్ సెట్ చేస్తా, అక్కడ ఉన్న క్లైమేట్కి నా కెమెరాని ఎట్లా కావాలో అట్లా సెట్ చేస్తా. అది చీకట్లో ఉండని, లో లైట్లో ఉండని, నేను అది ఈజీగా వేసేస్తా. అవుట్పుట్ కూడా అది మస్తు అనిపిస్తుంది. ఇక సోనీ అట్లా వేస్ట్ అనేం లేదు కానీ ఇప్పుడు వీడియోకి సినిమాటిక్ అలవాటు ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నాకు కెనాన్ కలర్స్ అంటే బాగా ఇష్టం, అవి నాకు ఎడిట్ చేయడానికి ఇష్టం, నాకు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సోనీ కూడా క్లాసిక్ ఉంటాయి కలర్స్, కాకపోతే ఇక ఫస్ట్ నుండి దానికి సింక్ అయిపోయినా అట్లే అయిపోయింది. ఒక స్టార్టింగ్ స్టేజ్లో 3 point లైటింగ్ అని
స్టార్ట్ చేసి ఒక మధ్యలో వితౌట్ లైటింగ్ క్యాప్చర్ చేయడం, తర్వాత మళ్ళీ లైట్లు పెట్టడం, ఒకసారి లైట్స్ పెట్టుకుంటా ఒకసారి లైట్ తీసేసి ఒక స్టేజ్ని బట్టి దాటుకుంటూ వస్తాను. యాక్చువల్లీ దీనికి ఒక రీజన్ చెప్పాలి. ఫస్ట్ యాక్చువల్లీ నేను అయితే ఫస్ట్ కెమెరా ఉన్న తర్వాత మీకు అది స్టోరీ చెప్పలేదు. కెమెరా తీసుకున్నా, ఎట్లా తీయాలో తెలియదు, ఏం తీయాలో తెలియదు. కిరణ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు మా ఇంటి దగ్గర, ఆయన బిఎఫ్ఏ చేసిండు. అంటే ఇక చాలా మందికి ఏంటంటే కెమెరాలో కూడా ఒక బీటెక్ అంటే ఒక డిగ్రీ ఉంటుంది. అతను 4 years ఏమో చేసిండు. తను బాగా హై ఇంటెలిజెంట్ అన్నట్టు. సో ఆయన దగ్గరికి అయినా ఆయన చెప్పిండు నాకు, అంటే ఈజీగా తొందర అర్థమయ్యేటట్టు, సింపుల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పిండు. ఆయన త్రూ ద్వారా నాకు కొంచెం ఈజీగా అర్థమైపోయింది. అప్పుడు అంతే తను ఏం చెప్పేటోడు, అవుట్డోర్ లైటింగ్ అంతే, అవుట్డోర్లో మనం కెమెరా ఎట్లా సెట్ చేయాలి అది అని చెప్పిండు. తర్వాత కొన్ని రోజులకు ఇట్లా లైటింగ్ మీద ఎట్లా సెట్ చేయాలని చెప్పిండు. అనేది లైటింగ్ తోని తీస్తే బాగా అనిపిస్తుందా, వితౌట్ లైటింగ్ బాగా అనిపిస్తుందా? స్టార్టింగ్ లో వితౌట్ లైట్ తీసినాం, కానీ ఇప్పుడు లైటింగ్ చెప్పినా కదా, చందు భారతి అని చెప్పేసి ఎవరైనా ఏ ఫోటోగ్రాఫర్ అయినా తను ఫాలో కావాలి. లైటింగ్ కంపల్సరీ, అంటే ఫోటోగ్రఫీకి మెయిన్ లైటింగ్. సో లైట్స్ అనేది బెటర్ లైటింగ్ ఉండాలి, బెటర్గా యూజ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను యూజ్ చేసే కెమెరా కెనాన్ R5 EOS R5. అసలు ఎవరైనా ఫోటోగ్రాఫర్ మెయిన్ ఒకటి ఏంటంటే, అందరూ నీ దగ్గర దమ్ము ఉండాలి, కెమెరాలో ఏమున్నది, లెన్స్లో ఏమున్నది, ఆ సినిమా డైలాగ్ అంటాడు కదా, ఏ ఇంజన్ నడిపే మనుషులు ఉండదు అని చెప్పేసి డైలాగ్ పవన్ కళ్యాణ్ ఉంటుంది కదా, అట్లా మన దగ్గర దమ్ పక్కగట్టి ఫస్ట్ కెమెరాలో కూడా దమ్ము ఉండాలి, లెన్స్లో కూడా. ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఒక ఫోటో మంచి రావాలంటే ఒక 200 ప్రోను, 300 ప్రోను, 600 ప్రోను, ప్రాపర్ లైట్ ఉండాలి, దానికి గొడాక్స్ బాక్స్ ఉండాలి, అది కరెక్ట్ సెట్ చేయాలి, దానికి కెమెరా ఉండాలి, ట్రిగ్గర్ ఉండాలి, ఇవన్నీ యూజ్ చేయాలి. చేస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అంతేగాని కెమెరా ఉండి నువ్వు ఫోటోగ్రాఫర్ అయినంత మాత్రాన అక్కడ వస్తుంది కావచ్చు, కానీ లైట్ విత్ లైట్ ఇష్టమా? విత్ లైట్. వెడ్డింగ్ ప్రోగ్రామ్ ఉంది, వెడ్డింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేస్తా అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఇబ్బంది పెట్టడం, అట్లాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఏర్పడ్డాయా? ఇబ్బంది అని అంటే నాకున్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఈ డిలే చేసుడు. వీళ్ళు అంటే నేను మస్తు ఎక్స్పెక్టేషన్స్తో పోతా. ఇప్పుడు హల్దీ ఉంది, మనం మేడం చలో 9 o'clock హల్దీ స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ఒక 1 hour వెళ్దాం, చింపేద్దాం, మొత్తం హైలైట్ చేద్దామని పోతాం. వాళ్ళు 9కి పోతే ఆమె అప్పుడే 9కి బ్రష్ చేసుకుంటా ఉంటుంది. అది 10, 11, 12 అవుతుంది. 12 ఇట్లా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక డైరెక్ట్ కొన్ని స్టిల్స్ తీసుకుందాం అనుకుంటే పక్కలో వచ్చేసి లేట్ అవుతుంది అని చెప్పేసి అట్లా హల్దీ నైట్ వరకు కూడా. పొద్దున పోయిన ఫోటోగ్రాఫరు సినిమాటోగ్రాఫర్కి ఎంత ఇంట్రెస్ట్ పోతారంటే, వాళ్ళు మార్నింగ్ నుండి 10కు 9కి పోయిన వాళ్ళు ఈవినింగ్ 4 దాకా ఇట్లా అన్నీ ఏదో నార్మల్ ఫార్మాలిటీస్ ఉంటాయిలే అయితే, కానీ ఇక 4 o'clock వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అయినా కానీ అప్పుడు ఏదో చేద్దామని చెప్పేసి ట్రై చేసేలోపు ఎవరో వస్తారు, ఇక ఫుల్ కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫర్ కదా, మీరు ఈవెంట్ సక్సెస్ చేయాలంటే అసలు అంటే మీరు క్లయింట్కు ఎట్లా చెప్తారు చెప్పండి. ఒక వెడ్డింగ్ ఉంది, తను మీ క్లయింట్ మీ దగ్గరకు వచ్చింది, సూపర్ సక్సెస్ చేయాలండి, మన ఈవెంట్ ఖతర్నాక్ కావాలి, ఏం చేస్తే బెటర్ అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ టైమింగే. అంతే. నేను మెయిన్ ఏంటంటే టైమింగ్. మీరు మాకు ఒక నమ్మకం ఉంది బెస్ట్ ఇస్తాను, నాకేమి ఇవ్వకండి, టైం అని చెప్తా. వాళ్ళు ఒక 1 hour ఎంగేజ్మెంట్కు 1 hour ముందు, హల్దీకి 1 hour ముందు, వెడ్డింగ్ 1 hour ముందు టైం ఇచ్చిందనుకో సూపర్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. అంటే నేనని కాదు, ఏ ఫోటోగ్రాఫర్ అయినా. మనం సపోజ్ వెడ్డింగ్ పక్కన పెడితే ప్రీ వెడ్డింగ్కి వెళ్తాను, రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. సో దానికోసం ఈ రోజు ఏమైనా ప్రిపరేషన్ చేస్తావా, ఏమైనా ప్లాన్ చేస్తావా, ఎట్లా చేద్దాము ఏందనేది? ఎట్లా చేద్దాం అంటే ఫస్ట్ క్లయింట్తోని దీనికి ప్రీ వెడ్డింగ్కి ఎట్లా అంటే గ్రౌండ్ వర్క్ బాగుంటుంది, చాలా అంటే చాలా. ఎట్లా అంటే నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంది, ఎట్లా చేద్దాం అనుకుంటారు. క్లయింట్ నాకు కొంచెం బెటర్గా కావాలంటే మొన్న రీసెంట్గా షూట్ చేసినాం, వైజాగ్లో చేసినాం, పాండిచేరిలో చేసినాం. సో నాకు ఏదన్నా బాగా కావాలి, ఇట్లా వైజాగ్ సైడ్ అట్లా పోదామని అంటే సో వెళ్దాం. కానీ ఒక్కరోజు షూట్ కాదు, అంత దూరం పోతున్నాం కదా, ఒక 2 days or 3 days షూట్ చేద్దాం. మార్నింగ్ ఈ టైంలో చేద్దాం, ఈవినింగ్ ఈ టైంలో చేద్దాం. క్లయింట్తో ఇద్దరితో ఫోన్లన్నా మాట్లాడతాం, డైరెక్ట్ వస్తుంది. నేనైతే ప్రాపర్గా కూర్చోబెడతా వాళ్ళకు, ఇంత ఖర్చు అవుతుందండి, మనం పోదాం ఇలా, ఇంత దూరం పోతున్నాం కాబట్టి 1 day కాదు 2 days or 3 days షూట్ చేద్దాం. మార్నింగ్ సౌత్ గోవా పోయినప్పుడు మార్నింగ్ బటర్ఫ్లై బీచ్, ఈవినింగ్ అగోడా బీచ్, తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇంకొకటి ఏదైనా వేరే సంథింగ్ బీచ్, ఈవినింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్. ఇదంతా పెన్ను పేపర్ పట్టుకొని రాసుకొని వాళ్ళకు చెప్తా, మార్నింగ్ ఇట్లా చేద్దాం. మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, అట్లీస్ట్ ఫోన్లో అయినా కాంటాక్ట్ ఉంటారు, ఇట్లా చేయాలి అని చెప్పేస్తాం.
ప్రోగ్రామ్ ప్లానింగ్ ఓకే, వే ఆఫ్ షూటింగ్ గురించి అన్న ప్లానింగ్ ఉంటుందా? అంటే అర్థం కాలే. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ లేకపోతే ఫొటోస్ని ఇట్లాంటి సారీ చెప్పడం అదే ఇప్పుడు ఇది ఓకే. ఫస్ట్ వాళ్ళు అడుగుతాం అంటే ఏమన్నా సాంగ్ మీరు ఏమన్నా అనుకుంటారా క్లయింట్స్. కొంతమందికి ఏంటంటే ఈ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం, బాగుంటుంది అది ఇది అని వాళ్ళు చెప్తారు. లేదన్నా మాకేం ఐడియా లేదు, మీరేమన్నా చెప్పండి అంటే ఈ ట్రెండింగ్ ఉంది వాళ్ళు ఫస్ట్ క్లయింట్స్ని చూస్తా, వీళ్ళు ఏ సాంగ్ అయితే ఎలా చేయగలుగుతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ షణ్ముఖ అని చెప్పేసి ఒక అమ్మాయి రీసెంట్గా గోదావరికంలో బ్రాహ్మణ్స్ వాళ్ళు, తను అసలు ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ వద్దనుకున్నది. అమ్మాయి చాలా బాగుంటుంది, ఎంగేజ్మెంట్ చేసినాం, ఫుల్ సక్సెస్ అయింది. తర్వాత ప్రీ వెడ్డింగ్ అంతా ఆమె చేసుకోలేదు. లేదు మేడం చేసుకోండి బాగుంటుంది అంటే సరే ఓకే అని అన్నది. తను ఏం చేసిందంటే తను క్లాసికల్ డాన్సర్. నేనేం చెప్పిన మేడం అందరి ప్రీ వెడ్డింగ్ తీస్తున్నాం, నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్త వేయాలని ట్రై చేస్తా, అందరి ప్రీ వెడ్డింగ్ చేస్తున్నాం, మీది ప్రీ వెడ్డింగ్ నార్మల్గా ఎందుకు చేయడం ఏదో సాంగ్ పెట్టి, మీరు క్లాసికల్ డాన్సర్ కదా చేద్దాం మేడం అని అన్న. ఇట్లా స్టార్ట్ చేద్దామండి. నేను ఆమె ఫోన్ చేసి మంచిగా చెప్పిన, ఫస్ట్ మీరు భరతనాట్యం మేడం, మీరు ఆల్రెడీ ఆమె ప్రొఫైల్ చూసిన క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం షూట్ చేస్తూ ఉంటాడు, అబ్బాయి వస్తాడు ఇట్లా మిమ్మల్ని చూస్తాడు, డ్యాన్స్ చూసి కొద్దిగా ఇంప్రెస్ అవుతాడు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, సో మీరు అప్పుడు సాంగ్లోకి వెళ్తారు, సో అందరు సాంగ్ కన్నా కొంచెం బెటర్ చేద్దామని అన్న. అబ్బా సంతోష్, నేను బయట డ్యాన్స్ చేయడమే, ప్రీ వెడ్డింగ్లో కూడా డ్యాన్స్ చేయడమే నేను చెయ్యాను అన్నది. లేదు మేడం చేయాలని చెప్పేసి ఒక 10 days బాగా కొంచెం ఇబ్బంది పెట్టేసిన, చేద్దాం మేడం బాగుంటుంది, ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ అవి మస్తు ఉంటాయి. సో 10 days తర్వాత అమ్మాయి ఒప్పుకుంది. మార్నింగ్ 4 o'clock అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళినాం. అప్పుడు అసలు ఇంకా చీకటి కూడా పోలే. 4 to 6 వరకు అమ్మాయి రెడీ అయింది. రెడీ అయిన తర్వాత అక్కడ ఎవ్వరు రాకుండా అన్నీ వేసుకొని ప్రాపర్గా షూట్ చేసినాం. కానీ చాలా బాగా వచ్చింది, నాకు తెలిసి మీరే కూడా చూసే ఉంటారు అనుకుంటా. అది నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అవి అట్లా మనం క్లయింట్ను అంటే ప్రీ ప్లానింగ్ ఉంటుంది 100% ఉండాలి. ఏ ఫోటోగ్రాఫర్ అయినా క్లయింట్తో మాట్లాడి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏ కాస్ట్యూమ్స్, మనం ఏ లెన్స్ యూజ్ చేస్తాం, ఇవన్నీ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే సూపర్. డిజైనింగ్ చేస్తాం కదా మనం, కష్టపడ 1 day 2 days 3 days కూర్చొని చేస్తాం. చేసిన తర్వాత కస్టమర్కి పంపించినప్పుడు ఈ ప్యాటర్న్ చేంజ్ చేయండి, ఈ ప్యాటర్న్ నచ్చలే అట్లా ఉంటాయా? ఉంటాయండి, ఎందుకుంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను అసలు అందరికన్నా ఫస్ట్ ఉండాలి, నేను డిజైనర్ కాబట్టి నేను చేయడమే చాలా బాగా చెప్తా, మా వాళ్ళకి కూడా చెప్తా ఇట్లా ఉంటుంది ఇట్లా వేయాలని. ఒక్కోసారి నేనేమో అంత మంచిగా ప్యాటర్న్ చేస్తే ఒక క్లయింట్ ఏమో నాకు ఇది వద్దు మొత్తం ప్లెయిన్ కావాలని అంటారు. ఎక్కడో వాళ్ళు బెంగళూరులో అవన్నీ ఆల్బమ్స్ చూస్తారు, నాకు అట్లా కావాలంటారు. సరే అని చెప్పేసి కొంతమందికి ఏమో ఇట్లా చేస్తే ఇదంతా ఏం బ్యాక్గ్రౌండ్స్ లేవని అలాంటి కొన్ని ఇబ్బంది వస్తాయి. ఆల్బమ్ డిజైనింగ్ అనేది అసలు ఆల్బమ్ డిజైనింగ్ కాదు, వాట్సాప్ ఇన్విటేషన్. ఫోటోగ్రాఫర్ పెద్ద టాస్క్ అదే. ఎక్కడనో ఇప్పుడు ఏఐ జనరేట్ వీడియోస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటాయి. వాడు ఎక్కడనో వాడు కొన్ని అమౌంట్ పెట్టుకొని వాడు ప్రాజెక్టులు కొనుక్కొని వాడు చేస్తాడు కొన్ని. ఈ క్లయింట్స్ అవే చూస్తారు, అవి కావాలంటారు. మనం ఏంది, మనం మాన్యువల్గా చేస్తాం. సో మనం మాన్యువల్ చేసే వాళ్ళకు ఆ వీడియో మనకు రాదు, మనం చేయలేము. క్లయింట్ అది చూసి నాకు అదే కావాలి వీడియో అంటారు. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ చేసేటప్పుడు దాన్ని ఎస్లాగ్లా షూట్ చేస్తారా, స్టాండర్డ్లో షూట్ చేస్తారా? ఖచ్చితంగా లాగ్లో షూట్ చేస్తాం. ఒకప్పుడు అప్పుడు తెలియదు మాకు, అంటే అంత అప్డేట్ కానప్పుడు ఫుల్ హెచ్డీలా 6D కెమెరాతో షూట్ చేసినాం, 6D Mark II 5D తో షూట్ చేసినాం. కానీ ప్రాపర్గా అసలు అంటే ఎట్లా షూట్ చేయాలి, సాఫ్ట్వేర్ ఏంటిది ఎడిటింగ్, ప్రీమియర్ యూజ్ చేస్తాం, FCP యూజ్ చేస్తాం, డాన్స్ కూడా ట్రై చేస్తాను అవి అట్లా, ఫోటోషాప్. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఒక వ్యక్తి ఫోటోగ్రఫీలకు రావాలంటే రావచ్చా ఇప్పుడున్న పరిస్థితులలో? కాంపిటీషన్ బాగా పెరిగింది. రావాలంటే కొంతమంది ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఫోటోగ్రఫీతో పాటు కొన్ని రీల్స్ చేస్తూ ఉంటా. ఎవరో ఒక అబ్బాయి చూస్తాడు, అతనికి ఆ రీల్ నచ్చుతుంది, అరే నేను కూడా ఇట్లా వేయాలని చెప్పేసి అన్న వచ్చి నీ దగ్గర వర్క్ చేస్తా, లేకపోతే వర్క్ నేర్చుకుంటా, ఆ ప్యాషన్తో వస్తారు. కాకపోతే వాళ్ళు ఆ ప్యాషన్తో వస్తారు కానీ వాళ్ళకు అదే కనబడుతుంది, ఇదికి వచ్చినాక వర్క్ కష్టం కనబడదు, అంటే తెలియదు. ఇదికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి వెళ్ళి చాలా మంది అన్న నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటా, మీ రీల్స్ బాగా ఇష్టం, మీ ఫ్యాన్ అది ఇది అని అంటాడు. వస్తాడు సీజన్లో ఒక 2 programs 3 programs పోతే నిద్ర ఉండదు. 4th programకు అమ్మో ఇది బాగా టఫ్ ఉన్నది కదా, మనం చూసినంత ఈజీ కాదని చెప్పేసి వెళ్ళిపోతారు. సో వచ్చేటోళ్ళకు నేను ఏం చెప్తా అంటే, హైదరాబాద్లో ఫోటోగ్రఫీ క్లాసెస్ ఉంటాయి. సో నన్ను అడిగితే ఇప్పుడు ఒక నువ్వు కారు నేర్చుకోవాలనుకో, మీ ఫ్రెండ్ ఉంటాడు నేర్పిస్తాడు, నువ్వు ఓన్గా నేర్చుకోవచ్చు. కానీ నువ్వు డ్రైవింగ్ స్కూల్కి పోతే మాత్రమే నీకు కారు క్లియర్గా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నాకు అంతమంది కారు ఉండే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎవరైనా నేర్పిస్తారు. కానీ నేను డ్రైవింగ్ స్కూల్కి అయినా
ఎందుకంటే అక్కడ పోతే నీకు భయం ఉంటుంది. సో అక్కడికి పోతేనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, కెమెరా ఎట్లా వాడాలి. సో ఎవరన్నా వచ్చి నేర్చుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అటు వెళ్ళి నేర్చుకోవచ్చు. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫస్ట్ ప్రాపర్గా నేర్చుకోవాలి నువ్వు. సో ఎవరైనా పబ్లిసిటీ చేయడానికి మెయిన్ సోర్స్ ఏంటిది, అంటే ఎట్లా చేయొచ్చు పబ్లిసిటీ కస్టమర్ దగ్గర పోవాలంటే? ఫస్ట్ ఇది గుడ్ క్వశ్చన్. ఇది ఎట్లా అంటే ఫస్ట్ పబ్లిసిటీ అంటే నేను ఒకటే చెప్తా, నువ్వు ఫోటోగ్రాఫర్ అయితే నువ్వు ఏం చేసినా, నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళి షూట్ చేసినా స్టేటస్ పెట్టేసి, అది ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ. సరే ఇదంతా అవసరం లేదు, నువ్వు ఈరోజు క్రికెట్ ఆడుతాను దాన్ని కూడా చిన్న స్టేటస్ పెట్టేసి. అంటే నువ్వు చేసే ప్రతి పనిలా ఫోటోగ్రఫీ తెలవాలి. ఏదైనా వీడియో తీస్తా అంటే చిన్న చిన్న షార్ట్స్ మొబైల్తో కానీ సినిమాటిక్. సో ఇట్లా చేస్తా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ స్టేటస్ చూసే వాళ్ళకు అటెన్షన్ డ్రా చేయొచ్చు అన్నట్టు. ది బెస్ట్ హ్యాపీగా అనిపించిన ఒక షూటింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ నాకు ఆమె సౌజన్య అని చెప్పేసి ఆమెది బ్యాడ్ అయింది అంటే ఏదన్నా ప్రోగ్రామ్ తీసేటప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్తో? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఉంటాయి, కొన్ని ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అంటే ఒక చాలా బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక షూట్ చేస్తున్నాం హైదరాబాద్లో, అతను ఫస్ట్ అమ్మాయి వచ్చింది, అమ్మాయిని రండి అని చెప్పేసి ఫస్ట్ బేసిక్గా షూట్ అంటే ఆయన రెడీ కాలే, అమ్మాయి రెడీ ఉంది, అమ్మాయి క్లిప్స్ తీసుకుంటాను ఆయన చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. ఒక నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు చూసిండు. ఆమె టేక్లు అంటే సింగిల్ టేక్లు ఓకే అవుతలేదు. మేము పోవడం లేట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ షూట్ చేసిన తర్వాత ఆయన రండి భయ్య షూట్ చేద్దామంటే, నన్ను ఎందుకు ఆమెను చేసుకోండి మీరు, నేను ఆమెను షూట్ చేయడానికి వచ్చింది కదా అని అన్నాడు. ఇక ఆ రోజు ఎంత ఫేస్ అంతా బాగా ఇరిటేటింగ్గా పెట్టిండు, బాగా ఇక ఎట్లా అంటే అసలు కోఆపరేట్ చేసి లేదు. ప్రతి దానికి భయ్య కొద్దిగా వెనకనాడు అని అంటే ఇక ఒక నరకం చూపెట్టిండు మధ్యాహ్నం వరకు. అది ఎంగేజ్మెంట్ కాదు, ప్రీ వెడ్డింగ్. అసలు బాగా ఇబ్బంది పెట్టిండు. అసలు ఆ షూట్ మొత్తం జరగలేదు, ఈవినింగ్ వరకు వెళ్ళిపోయింది. ఆ రోజు అంతే ఉంటుంది, ఇంకా అయిపోయిన తర్వాత ఫార్మాలిటీస్, వెడ్డింగ్, రిసెప్షన్ ఉంటుంది. లేదు, అది క్యాన్సిల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అతను కాంటాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే అబ్బాయి అమ్మాయి కాంటాక్ట్ ఫస్ట్ మనం తీసేది అమ్మాయిది, అసలు అబ్బాయితో సంబంధం లేదు. అయినా మా మీద ఫీల్ అయ్యిండు. మళ్ళీ ఇంకొక విషయం, అతను పెళ్ళప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ ఉంటే నేను పెళ్లి చేసుకోను ఆయన చెప్పిండు. ఫోటోగ్రఫీలో వచ్చిన డబ్బుతోనే నువ్వు సాటిస్ఫై అవుతున్నావా? డబ్బుతోని సాటిస్ఫై అవుతున్నా అంటే అసలు ఫోటోగ్రఫీలో సాటిస్ఫాక్షన్ ఉండదా నీకు? ఫోటోగ్రఫీలో చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది, చాలా అంటే చాలా. ఓకే, నాకు అమౌంట్ వస్తున్నాయి, అమౌంట్తో సాటిస్ఫై అవుతున్నా, కానీ ప్రతి వచ్చిన అమౌంట్ను ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్, నేను బాగా విషయం ఏంటంటే నాకు బాగా పిచ్చి, నేను ఎవ్వరు ఏదన్నా ఎక్విప్మెంట్ వస్తే ఫస్ట్ నేను తీసుకొచ్చేస్తా. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఉండాలి. మనం ఎప్పుడన్నా, నేను ఏ ఫోటోగ్రాఫర్కైనా ఒకటే అంటే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నువ్వు బెస్ట్ ఫొటోస్ ఉండాలంటే నీ దగ్గర బెస్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఎందుకు బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటే నీకు ఫొటోస్ వస్తాయి. ఒక ఫోటోగ్రాఫర్గా వచ్చిన డబ్బులతో ఎట్లా ప్లాన్ చేస్తాను? ఫస్ట్ ఫోటోగ్రాఫర్గా అంటే వచ్చిన డబ్బులు ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోవాలి. కాకపోతే నాకు ఫస్ట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకనంటే నేను ఫస్ట్ సేవింగ్స్ చేయ, అంటే ఫైనాన్షియల్గా చిన్నప్పటి నేను ఇబ్బంది పడలేదు. నన్ను మా పేరెంట్స్ అట్లా కొంచెం ఓకే మిడిల్ క్లాస్ కొంచెం బెటర్గానే ఉన్నాం కాబట్టి, సో ఇంట్లో కూడా మా ఫాదర్ వాళ్ళే మొత్తం చూసుకుంటారు కాబట్టి నేను ఎక్విప్మెంట్ కొనుక్కుంటా, ఏదన్నా కొంచెం ఎంజాయ్ చేయాలంటే చేస్తా. కాకపోతే సేవింగ్స్ ఉంటే బెటర్. అట్లా ఒక ల్యాండ్ అయితే తీసుకున్నా ఒక్కటైతే, అప్పుడు ఆ సీజన్లో కొంచెం అమౌంట్ బాగా వచ్చిన ప్లానింగ్ కూడా ప్లస్ ఎక్విప్మెంట్కి డెవలప్మెంట్కి, అంటే డెవలప్మెంట్ ఎక్కువ డెవలప్మెంట్కి, కాకపోతే ఒక ల్యాండ్ కూడా తీసుకున్నా. సో మళ్ళీ ఈ ఫోటోగ్రాఫర్ కొత్త ప్రోగ్రామ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? అదే నేను ఏమంటానంటే 1 minute ఒక ఫోటోగ్రాఫర్ వచ్చింది అనుకో, ఫస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ ఫీల్డ్కి రావాలంటే 6 months to 4 months to 6 months ఒక దగ్గర పని చేయాలి, లేదా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఖచ్చితంగా నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నావా, ఖచ్చితంగా నీకు ఎడిటింగ్, ఫోటోషాప్ ఎడిటింగ్ ఐడియా ఉండాలి. నువ్వు వీడియోగ్రఫీ నేర్చుకుంటున్నావా, ప్రీమియర్ అన్న ఏదైనా సాఫ్ట్వేర్ ఐడియా ఉండాలి. నువ్వు సినిమాటిక్ నేర్చుకుంటున్నావా, నీకు ఖచ్చితంగా ఎఫ్సిపి కానీ ఒకటి ఏదో ఒకటి ఐడియా, అంటే దేనికి ఫోటోగ్రఫీకి ఫోటోషాప్, సో రిలేటెడ్గా కంపల్సరీ నేర్చుకోవాలి. పక్కా ఐడియా ఉండాలి. తర్వాత నువ్వు వచ్చినట్టే ఒక ఈవెంట్ తీసుకున్నాడు. ఫస్ట్ నేనేమంటా అంటే ఎక్విప్మెంట్ మొత్తం నీకు వచ్చిన అమౌంట్తోనే ఎక్విప్మెంట్ తీసుకోవాలి. నీ దగ్గర ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, అంటే పునాది నువ్వు ఎంత స్ట్రాంగ్ వేసుకుంటే తర్వాత నువ్వు ఫస్ట్ కొన్ని రోజులు కష్టపడుతూ వచ్చిన డబ్బులన్నీ అన్లిమిటెడ్. బాగా మంది ఫోటోగ్రాఫర్లు అంటే చేసే తప్పు మిస్టేక్ ఏంటంటే నాకు తెలిసి వచ్చే డబ్బులు అంటే బయట ఖర్చు పెట్టుకోవడం సంథింగ్ ఏదో. నాకు తెలిసి అయితే ఎక్విప్మెంట్ తీసుకోవాలి, అంటే తనకు సరిపడా
సాటిస్ఫై అంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే మెల్లమెల్ల పునాది నువ్వు గట్టిగా పెట్టుకుంటే స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఎదుర్కొనే సమస్యలు ఎట్లుంటాయి? ఎదుర్కొనే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఫోటోగ్రఫీలో? ఫస్ట్ ఫోటోగ్రఫీలో మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఇది మెయిన్ మీకు ఫస్ట్ చెప్పాను కదా, డాటా. ఇది నువ్వు ఖచ్చితంగా ఏ ఫోటోగ్రాఫర్ అన్నా వచ్చినావు అంటే మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్లయింట్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గరికి వెళ్ళి డాటా మిస్ కావద్దు. అండ్ నీ బిహేవియర్ కూడా కరెక్ట్ ఉండాలి క్లయింట్తో. నువ్వు పొద్దున నన్ను అడిగితే నువ్వు పాస్ ఉండే అవసరం లేదు. నేను ఇప్పటికి మా టీంలతో ఒకటే చెప్తా, 1000 రూపాయల షర్ట్స్ వేసేటోళ్ళు ఉంటారు, 100 రూపాయల షర్ట్స్ వేసేటోళ్ళు ఉంటారు. ఒక 1000 రూపాయల షర్ట్ వేసుకొని మీరున్నారు, ఒక 1000 రూపాయల షర్ట్ పిండలేదు, నలిగి ఉన్నది, ఓకే, కాకపోతే మీరు అది బ్రాండెడ్ షర్ట్ వేసుకొని పోయినరు. నా దగ్గర 100 రూపాయల షర్ట్ ఉంది, కానీ పిండి నీట్గా ఐరన్ చేసుకొని కొంచెం పర్ఫ్యూమ్ కొట్టుకొని పోయినా. సో మీకన్నా నేనే బెటర్ కనబడతా. సో నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ నీట్గా ఉండాలి, నీ బిహేవియర్ మంచిగా ఉండాలి. ఖచ్చితంగా కాల్ మీ మేడం సార్, ఖచ్చితంగా కాల్ చేయాలి మేడం సార్ అని. ఫస్ట్ నన్ను అడిగితే క్లయింట్తో మంచిగా మాట్లాడాలి. అంటే ఎట్లా అంటే నేను పోతే ఎట్లా అంటే హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తా, కొంచెం జోకులు వేస్తాం, ఫన్నీగా ఉంటాం, మాట్లాడతాం. క్లయింట్ని ఖచ్చితంగా పొగడాలి, మేడం బాగున్నారు, సార్ బాగున్నారు, సో మీరు ఎక్స్ప్రెషన్ సెట్టింగ్ ఇంకొంచెం బెటర్ ఎడిట్ చేద్దాం, ఏదైనా కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి. అట్లా అబ్బా ఫోటోగ్రాఫరు అక్కడ 1 గంట కనబడకపోతే తను లేకపోతే అసలు సందడి లేదు అట్లేటట్టు నువ్వు క్రియేట్ చేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అంటే అదే చెప్పినా కదా, ఫస్ట్ నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకుంటే ఫోటోషాప్ తెలిసి ఉండాలి, వీడియోగ్రఫీ చేసుకుంటే చేసుకోవాలి, వచ్చిన డాటాను మంచిగా కాపీ చేసుకోవాలి. కెమెరా ఎట్లా స్విచ్ చేసుకోవాలి అంటే అర్థం కెమెరా ఏ కెమెరా కెనాన్ సోనీ కంపెనీ ఎట్లా స్విచ్ చేసుకోవాలి? అదే అండి నేను ఏమంటానంటే ఇప్పుడు ఫ్రీలాన్సర్ అంటే ఇప్పుడు ఫ్రీలాన్సర్ అంటే ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, సపోజ్ తను ఫ్రీలాన్స్ వర్క్ చేస్తాడు. సో అదే ఆయన రెగ్యులర్గా ప్రస్తుతానికి ఆయన పొజిషన్ అదే అయితే, అబ్బాయి ఉన్నాడు ఏదన్నా ఫోటోగ్రఫీ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటాడు. ఫోటోగ్రఫీకి నీకు ఏం కావాలి? ఫస్ట్ నువ్వు మంచి కెమెరా కొనుక్కోవాలి, తర్వాత మంచి లెన్స్ కొనుక్కోవాలి, తర్వాత మంచి లైటింగ్ ఏదైనా 600 కానీ 200 కానీ అట్లా ఉండాలి. దీని తర్వాత మంచి కంప్యూటర్ ఉండాలి. అప్పుడు నువ్వు ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా పర్ఫెక్ట్ సెట్ అవుతావు. తర్వాత నీకేదైనా ఓన్ ప్రోగ్రామ్ ఉన్న పరిస్థితులలో ఆఫీస్ ఉంటే మంచిదా, ఆఫీస్ లేకుండా? ఆఫీస్ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఈవెంట్ వెళ్తుంది, అతను ఏం చేస్తాడు, ఫోటోగ్రఫీ ఒకరికి ఇస్తారు, వీడియోగ్రఫీ ఒకరికి ఇస్తారు, ఎడిటింగ్ ఒకరికి ఇస్తారు. సో నీకు ఆఫీస్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నా ఆఫీస్లోకి వెళ్ళి 2 ఫోటోగ్రాఫర్లు పోతారు, ఫోటోలు తీస్తారు, 2 వీడియోగ్రాఫర్లు పోతారు, వీడియో తీస్తారు. వీళ్ళు ఏం షూట్ చేస్తారో వాళ్ళే, అంటే ఎవరు షూట్ చేస్తారో వాళ్ళే ఎడిట్ చేస్తారు. సో క్లయింట్ వచ్చి ఏదన్నా అడిగినా కానీ ఈజీగా అయిపోతుంది. సో నేను ఇప్పటిదాకా చెప్పింది, ఒక అబ్బాయి ఫోటోగ్రఫీ చేస్తానంటే ఇదంతా ఆయనకు ఐడియా ఉండాలా. ఆయన ఎప్పుడు ఓన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఆయనకు ఖచ్చితంగా ఒక కంపెనీ ఉండాలి, ఒక చిన్న సంస్థ లెక్క ఉండాలి. అట్లా ఇప్పుడు ఒకటే రోజు 2 ఈవెంట్స్ ఇస్తాం అనుకో, ఒక ఈవెంట్లో నువ్వు ఉంటావు, ఇంకో ఈవెంట్లో ఎట్లా మేనేజ్ చేస్తావు? నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే నా దగ్గర 3 ప్యాకేజెస్ ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్యాకేజ్ కాకుండా క్లయింట్కి చెప్తా, ఈ ప్యాకేజ్ అయితే నేను వస్తా అని చెప్తా. సో నాకు అట్లా కదా, ఓకే అదొకే ది బెస్ట్ ప్యాకేజ్ ఏదనో అక్కడికి నువ్వు వెళ్తావు. సెకండ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తావు? అంటే ఇప్పుడు మనం పోతే మనం ఎట్లున్నా క్యాప్చర్ చేస్తాం, ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం. కానీ ఎంతైనా వర్కర్ అంటే టీమ్ మెంబరే లేకపోతే ఫ్రీలాన్సరే. ఓకే, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తావు? వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తాం అంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే నా టీం సూపర్ టీం ఉంది. వాళ్ళకు నాకు ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది అంతే. నేను పోతే ఇంకో మ్యాక్సిమం వాళ్ళు పోయినా అదే అవుట్పుట్ వస్తుంది, కానీ ఒక 10% అట్లా డిఫరెన్స్ వస్తుంది. కానీ నేను ఇక్కడికి పోతా కానీ అక్కడ కనుక్కుంటా ఏం జరుగుతుంది, ఏం చేస్తాను అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫోన్లో అప్డేటే ఉంటుంది. సో ఇక్కడ ఈవెంట్ షూట్ చేస్తూ ఉంటాం, గ్యాప్లో అలా కాల్ చేస్తూ ఉంటాం. టైం ఉంటే దగ్గర అయితే ఒకసారి వెళ్ళి వస్తాం, అట్లా మేనేజ్ చేసుకుంటాం. ఫోన్లో కానీ దగ్గర ఉంటే వెళ్ళి రావడం కానీ ఖచ్చితంగా. ఇప్పుడు టెక్నాలజీ బాగా మారుతుంది, మనము ఆల్మోస్ట్ ఒక 5-10 years ముందే వచ్చేసినాం. అంటే మనకు అంత ఇప్పుడున్న టెక్నాలజీ మనం అంత అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళు ఎట్లా నిలదొక్కుకోగలుగుతారు, ముందు ఎట్లా చేస్తే బాగుంటుంది? నేను అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ నేనేం చెప్తా అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ ఒకటే చెప్తాను, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఖచ్చితంగా ఎక్విప్మెంట్ ఉండాలి. సో నువ్వు కొత్త ఇప్పుడు ఏం ట్రెండ్ నడుతుందో దానికి, ఇప్పుడు నేను ఫోటోషాప్ యూజ్ చేస్తా, చాలా మంది యూజ్ చేస్తారు, నేను ఏఐ యూజ్ చేస్తా. దానికి మనం ప్రాంప్ట్ ఇస్తాం, టెక్స్ట్ ఇస్తాం, ఏదన్నా
ఒక ఫోటో ఎడిట్ చేస్తా, సో ఫోటో ఇంకా బెటర్ కావాలనుకో, సో ఏఐ యూజ్ చేస్తా. ఇప్పుడు ఏ యూజింగ్ అవుతుందా? అయితే నేను 6 months నుండి యూజ్ చేస్తున్నా ఖచ్చితంగా. కాకపోతే ప్రాపర్గా ఇప్పుడు నేను చందు భారతి క్లాస్కైనా అక్కడికి పోయేదాకా నాకు తెలియదు ఏఐ యూజ్ చేయాలని. అంటే ఏఐ అంటే అంత అంటే ఎవరో యూజ్ చేస్తారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అది అనుకున్నా, కానీ ప్రతి దాంట్లో ఏఐ ఉంటుంది. ఈవెన్ నా మొబైల్ సామ్సంగ్ S23 దాంట్లో కూడా ఏఐ ఉంటుంది. S24 అట్లా కాదు, ఫోటోగ్రఫీలో ఏఐ యూజ్ చేయడం అంటే ఇప్పుడు ఎడ ఫోటోషాప్లో యూజ్ చేసేది. ఇక ఫోటోషాప్లో యూజ్ చేస్తున్నాం. మొన్న ఏఐ మీరు ఎఫ్సిప్లో కూడా యూజ్ చేస్తాను మేము. అంటే పర్టికులర్గా దేనికి యూజ్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు? ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఒక బీచ్లో షూట్ చేసినాం, కొద్దిగా అలలు వస్తున్నాయి, ఇట్లా అమ్మాయి ఉంది జస్ట్ అలలు వస్తున్నాయి. మనం ఏం చేస్తాం, రిమైనింగ్ అలలు కాకుండా ఇక్కడ ఒక బండ కొంచెం చెత్త ఉందనుకో, ఆ ప్లేస్ మాత్రం మార్క్ చేసి అక్కడ ఏఐకి ఎట్లా అంటే ప్రాంప్ట్ ఇవ్వాలి, మనం అక్కడ టెక్స్ట్ చేయాలి. అంటే కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చినాం అనుకో, ఈ ప్లేస్లో కొంచెం వాటర్ ఎక్కువ అని చెప్పేసి సంథింగ్, మనం అక్కడ ఫ్లవర్స్ కావాలనుకో, ఫ్లవర్స్ మొబైల్ ఉందా, సో ఒక ఎంగేజ్మెంట్ షూట్ చేసినాం, అదే ఏ కామెంట్ చేస్తా సింపుల్ ఒక ఎంగేజ్మెంట్ షూట్ చేసినాం, ఒక అమ్మాయి ఉంది ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, సో నాకు ఫ్లవర్స్ ఇట్లా మొత్తం కావాలి, సో యాడ్ ఫ్లవర్స్. ఓకే, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఐ ఏమన్నా బాగుండదు, సో రైట్ సైడ్ ఐని. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అన్ని ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ దాంట్లోనే వస్తుంది ఖచ్చితంగా. ఏఐ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏఐ ఒరిజినల్ సాఫ్ట్వేర్నే యూజ్ అవుతుంది. నువ్వు మామూలు డూప్లికేట్ కానీ సెకండ్ వర్షన్లో యూజ్ కాదు, కంపల్సరీ ఒరిజినల్ వాడాల్సింది. ఖచ్చితంగా ఏఐ వాడాలి. ఏఐ సూపర్ అసలు. అంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూసినా కానీ అమ్మో ఫోటోషాప్లో ఎంత ఉంటుందా అని చెప్పేసి అనుకుంటారు. ఇది బిగ్గెస్ట్ సీక్రెట్ ఇది బాగా. ఇదంతా ఓకే. నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక ఫోటోగ్రాఫర్కి మంచి సజెషన్స్ ఇవ్వాలి అంటే ఒక 5 points ఇలా చెప్పాలంటే, ఎట్లా ఫొటోస్ తీయాలనే కానీ, కస్టమర్తో ఎట్లా ఉండాలని కానీ, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకోవాలనే కానీ. ఓకే, సూపర్. నీ ఎక్స్పీరియన్స్లో అన్నిట్లలో ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళడం కానీ, కస్టమర్ వస్తే చెప్పాలి మీ రిక్వైర్మెంట్ ఏందని అడగాలి, మీ దానికి తగ్గట్టు కొటేషన్ వేసి ఇవ్వాలి. సో ప్రతి చెప్పాలి ఈరోజు ఇది ఉంటుంది అంటే ఓన్లీ చెప్పి ఎంగేజ్మెంట్ రోజు ఓకే 10 o'clock అంటే మేము 10 o'clock వచ్చి షూట్ చేస్తామని అట్లా అనొద్దు. సో మేడం మీరు ఏ కాస్ట్యూమ్ వేసుకుంటారు, వెనుక బ్యాక్ డ్రాప్ ఏమి ఇస్తారు, సో 10కి షూట్ అయితే మనం 8కి 9కి అట్లా షూట్ చేద్దామని చెప్పాలి. సో వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఉంటారో వాళ్ళని కూడా క్యాప్చర్ చేయడానికి చూడాలి. సో వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి. దాని తర్వాత ప్రీ వెడ్డింగ్ ఇది చెప్పాను కదా, సేమ్ ప్రీ వెడ్డింగ్ అంటే ప్లాన్ చేసుకోవాలి, మాట్లాడాలి, చేయాలి. ఫస్ట్ ఎక్విప్మెంట్ మెయిన్. అంటే కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్కి ఏం చెప్తానంటే ఖచ్చితంగా నువ్వు ఫోటోగ్రాఫర్వా మంచి కెమెరా తీసుకో, మంచి లెన్స్ 85mm నా దగ్గర RF 85mm 2,40,000 లెన్స్. నువ్వు అది అవసరం లేదు, 40-50 పెడితే 85mm 1.8 వస్తుంది, అది సూపర్ అవుట్పుట్ వస్తుంది. నేను 600 యూజ్ చేస్తాను, నువ్వు 200 యూజ్ చేయి. కానీ ఖచ్చితంగా నీకు ఇప్పుడు మామూలు లెన్సులు రెగ్యులర్ లెన్స్ అంటారు, వీటిని ఫిక్స్డ్ లెన్స్ అంటారు. సో ఫిక్స్డ్ లెన్స్ నేను 85mm 1.2 యూజ్ చేస్తాను, నువ్వు 1.4 యూజ్ చేసాయి. నేను 600 యూజ్ చేస్తాను, నువ్వు 200 యూజ్ చేసాయి. ఖచ్చితంగా ఎక్విప్మెంట్ ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, మంచి లెన్స్ ఉండాలి, మంచి లైటింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి, మంచి మెమొరీ కార్డు ఉండాలి, ప్రతిది ఒకటి. సో దాన్ని పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత క్లయింట్కు ప్రొడక్షన్ వర్క్ నువ్వే దగ్గరుండి నువ్వు ఒకరికి అప్పచెప్పడం కాదు, నువ్వు వెళ్ళి చెప్పాలి. ఇది వీళ్ళమ్మ, వీళ్ళ సిస్టర్, వాళ్ళంతా ఒక షీట్ వేయాలి, నువ్వు దగ్గరుండి డిజైన్ చేయాలి, క్లయింట్కి చూపెట్టాలి. క్లయింట్కి చూపెట్టి క్లయింట్ అప్రూవల్తోని ఓకే నేను సాటిస్ఫై అయినా అంటే ఫైనల్గా ప్రింట్ పంపించాలి. సో దీనిలో ఏంటంటే మెయిన్గా మాట్లాడుకునే పాయింట్లు ఓవరాల్గా మంచి ఎక్విప్మెంట్ ఉండాలి నీ దగ్గర. సో నువ్వు క్లయింట్తోని అంటే ఫస్ట్ ఈవెంట్కైనా నేను చెప్పినా కదా, 100 రూపాయలు షర్ట్ వేసుకోపో, నీట్గా ఉండాలి, మంచిగా దూకోవాలి. సో ఉన్నంతలా నువ్వు నీట్గా వెళ్ళాలి, క్లయింట్తో మంచి గుడ్ లుకింగ్ ఉండాలి, క్లయింట్తో నీ బిహేవియర్ మంచిగా ఉండాలి. గుడ్ లుకింగ్ ఒకటి, నీ బిహేవియర్ ఒకటి, నువ్వు యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఒకటి, మళ్ళీ ఫన్నీ కాన్వర్సేషన్ ఇలాంటివి ఉండాలి, వే ఆఫ్ టాకింగ్. సో నువ్వు కూడా కొంచెం ఎప్పుడు తీసినట్టు కాకుండా ఉన్నదంతో బెటర్గా, ఓకేనా. ఒక్కొక్కసారి ఏముండదు అక్కడ తీద్దామంటే, నేను బట్టిగా ఒక వెడ్డింగ్ కార్డు పట్టుకొని ఒక ఫోటో దిగండి, చిన్న వీడియో దిగండి అని అది కూడా హైలైట్ అవుతుంది. సో ఏదన్నా ఒకటి కొత్తదనం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక హల్దీకి వెళ్తావు, సో నువ్వు కొత్తగా ఏదన్నా మూవీ స్టైల్లో రీల్ చేసి, ఇక ఎప్పుడు పోవడం అంటే కొన్ని షార్ట్లు తీసుకోవడం, ఏదో సాంగ్ వేయడం కాకుండా కొత్త ట్రెండ్ ఫాలో కావాలి. ఇప్పుడు ఏమన్నా రీల్స్ అవి ఇవి అని వస్తాయి, సో అట్లా వాళ్ళకి చెప్పాలి ఇది ఇట్లా చేద్దామని. ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ది రీల్స్ ఎట్లా అంటే, నేను పోయి
ఇట్లా ఇది ఒక డ్యాన్స్ రీల్ చేద్దామని చెప్తా. వాళ్ళు మాకు డ్యాన్స్ రాదంటే నేను చేసి చూపెడతా. అట్లా అదొకటి ఉండాలి. మెయిన్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎండింగ్ అంటే అవుట్పుట్ నువ్వు దగ్గరుండి అన్నీ చేయించి నువ్వే దగ్గరికి వెళ్ళి క్లయింట్కి ఆల్బమ్ ఇచ్చేసి వాళ్ళకు ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి ఏమైనా ఇచ్చేసి చెప్పాలి ఇట్లా బాగుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం ఒక ప్యాకేజ్ ఇస్తాం, ప్రైస్ ఇంత అని చెప్తాం. వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, ఇంకొక దగ్గరికి పోతారు. ఇట్లాంటి ప్రైస్ కట్ చేసి తీసే ఫోటోగ్రాఫర్లకి ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు రేపు రోజున మనం దీని మీద ఆధారపడి ఉంటాం. ఓకే, సో ఎట్లా నిలదొక్కగలుగుతాం మనం? ప్రైస్ తగ్గియడమా లేకపోతే ఏం చేయాలి? సూపర్ క్వశ్చన్. దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఎవరైనా నేను కాదు, చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఏంటంటే నేను సూపర్ తీస్తా ఒక 3 lakhs ఈవెంట్ చెప్పినా వేరేటైనా ఒక 2 lakhsకే చెప్తాడు. సపోజ్ నేనే అనుకోండి, అంటే నేను ఒక 3 lakhs ఈవెంట్ చెప్పినా వేరే ఫోటోగ్రాఫర్ 2 lakhsకే చెప్తాడు. నేను అసలు బాధపడా, నేను బాధపడను. ఎందుకంటే నీ దగ్గర ఇప్పుడు నన్నే మీరే కావాలి వచ్చే సంతోష్ కుమార్ ఫోటో షూట్ చేయాలనే క్లయింట్స్ 20 పెళ్ళిళ్ళలో 10 మంది ఉంటారు. సో నువ్వు అలాంటప్పుడు ఏం చేయాలంటే వర్క్ హార్డ్, అంటే ఇంకా బెటర్ చేయాలి, ఇంకా ఏదన్నా ట్రెండింగ్ రీల్ అని చెప్పినా కదా అట్లనే చేయాలి. నేను అదొకటే అనుకుంటా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి అనుకో 200 నా మనసులో అనుకుంటా. నేను దాని గురించి ఇష్యూ అయ్యా, నువ్వు తక్కువ ఇస్తాను నేను ఎక్కువ చెప్పినా ఇవన్నీ అవసరం లేదు. నేను ఇచ్చే అవుట్పుట్ అయితే 200% వాళ్ళు ఇవ్వలేరు. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనుకుంటా అంతే, క్లయింట్ బ్యాడ్ లక్ అనుకుంటా. నేను అస్సలు డిసప్పాయింట్ కాను, మీరు కూడా ఎవరు డిసప్పాయింట్ కావద్దు. ఖచ్చితంగా నీ దగ్గర వర్క్ పెద్ద టాప్ ఫోటోగ్రాఫర్స్ అంతా ఇవన్నీ ఆలోచించరు. ఇట్లా రేపు ప్రోగ్రామ్ ఏంది కదా తక్కువ చెప్తా అయిపో వాళ్ళు తీస్తారు తక్కువ, గవన్నీ ఆలోచించదు. నువ్వు వర్క్ హార్డ్ ఇంకా కష్టపడు. ఖచ్చితంగా నువ్వే కావాలని, నీ సంతోష్ కుమారే కావాలి, నువ్వే వచ్చేది ఇవ్వాలి, అట్లీస్ట్ నువ్వు వచ్చి కొద్దిసేపు అని ఉండాలి అనేటోళ్ళు నన్ను చాలా మంది కాంటాక్ట్ అయ్యారు అట్లా. సో ఆ స్టేజ్లో ఉండాలంతే. ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్, ఇప్పుడు మనం కార్ వేసుకుని పోతాం. ఓకే, ఇప్పుడు కస్టమర్ దీనికంటే తక్కువ కార్ వేసుకొచ్చినప్పుడు లేకపోతే ఆటోలో వచ్చినప్పుడు అట్లా ఏమైనా సిచ్యువేషన్లు ఏర్పడ్డాయా? వచ్చింది 1 hourలో ఒక ఈవెంట్ తీస్తే ఫస్ట్ నుండి అదే చెప్పిన, మాది పెద్ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు కాబట్టి నాకు కూడా స్కోడా కుషాక్ కార్ ఉంటుంది 22 lakhs. నేను ఒక ఈవెంట్కి అయినా కొంచెం నేను పోవడం కూడా కొద్దిగా పాషనే పోతా. నేను మెయిన్ ఫుడ్తోనే వాళ్ళు ఆల్మోస్ట్ పెళ్లి కొడుకు కోసం రెడీగా వెయిట్ చేస్తారు. నేను మూడుతోనే డోర్ తీసుడుతోనే ఆల్మోస్ట్ వస్తారు. నాకు అర్థమైంది ఏం చేయాలి ఇప్పుడు, ముందుకు రాదు వెనక తీరాదు. దిగేసి నేను పెళ్లి కొడుకుని కాదండి ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని పోయినా. యాక్చువల్గా అయితే బ్యాగ్ మామూలు పట్టుకొస్తారు, కావాలనే పట్టుకొని పోయినా. తర్వాత పెళ్లి కొడుకు టాటా ఏసీలో సంథింగ్ అట్లా వచ్చిండు. అట్లా ఉంటుంది కొన్ని. అంత ఆల్బమ్ డిజైనింగ్ అంత ప్రొడక్షన్ అంత చేస్తాం కదా, అవుట్పుట్ అంతా చేసి డెలివరీ చేస్తాం. అప్పుడు మనకి ఎంతో కొంత బ్యాండ్స్ ఉంటాడు కస్టమర్. సపోజ్ 50,000 ఉందనుకో, 90% అందరు 50,000 పే చేస్తారా? నాది దాదాపు 20 లక్షల పైన అట్లా అలాంటివి మిస్ అయినాయి. ఇయ్యరు ప్రతి దాంట్లో 50,000 బాబు మా చిన్నమ్మాయి పెళ్లి నీకే ఇస్తాం అది ఇది అని చెప్తారు. 5,000 10,000. ఒకరేమో బాబు రేపే ఇస్తామని చెప్పేసి. రీసెంట్గా నేను 70,000 ఇవ్వాలి క్లయింట్. అవుట్పుట్ ఇచ్చేసినాం. ఆల్బమ్స్ కూడా ఇచ్చేసినాం. నిజామాబాద్ సైడ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఆఫీస్ కొంచెం ఎక్స్టెండ్ చేసిన. మినిమం ఒక 20 to 30 ఆల్మోస్ట్ 50 members దాకా నేను అంటే వాళ్ళకు వర్క్ అసైన్ చేసేటట్టు ఉండాలి. కొంచెం అంతా మంచి నుంచి సాధ్యం అవుతుందా? 100% అవుతుంది. మంచి వాళ్ళని ఇప్పుడు ఈవెంట్ అదే సూపర్ క్వశ్చన్ అడిగిన. నేను హైదరాబాద్ ఈవెంట్ తీస్తాను, చింతలపూడిలో తీస్తాను, మంచిర్యాల ఉండే తీస్తాను కదా. నేను హైదరాబాద్ తీస్తలేను. మనం ఎక్కడుండి అవసరం లేదు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది. నేను చెప్తాను క్లయింట్ మన దగ్గర రాడు, మొత్తం హార్డ్ డిస్క్ పంపించడం ఫోన్లోనే అయిపోతుంది. సో అవుతుంది కంపల్సరీ. ఖచ్చితంగా 10 members కాస్త ఒక 30 members, మినిమం 25 members తోనే ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక కార్పొరేట్ స్టైల్లా సో ఈవెంట్స్ వేయాలి, మన పేరు ఎక్కడికి పోవాలి అని చెప్పేసి బాగుంటుంది. నీ ఆలోచనలు, నీ వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ సాధ్యం కావాలంటే హైదరాబాద్ పెట్టాలి. నువ్వు పెట్టాలి. హైదరాబాద్ పెట్టి ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అయి ది బెస్ట్ బిజినెస్ చేయాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించేది? చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇప్పటిలో అంటే నన్ను చాలా మంది అడుగుతారు. అసలు మీరు ఇంటర్వ్యూ చెప్పగానే ఫస్ట్ అమ్మో నాతోటి కాదు, మనం అసలు అంటే బయట మాట్లాడతాం కానీ కెమెరా ఫోటోగ్రాఫర్లం కానీ మనం కెమెరా ఆన్ చేస్తే ఏం మాట్లాడాలో తెలియదు. అయితే నేను అమ్మో నాతోటి కాదు, మీకే కాన్ఫిడెన్స్ ఉన్నది నేను చెయ్యాలి. సో నాకు కూడా అట్నే ఉండే. కానీ నన్ను ఎంతో మంది ఎప్పటిలో చాలా మంది అన్న నువ్వు ఫోటోగ్రాఫ్ మస్తు చేస్తావు, ఏమైనా టిప్స్ చెప్పావా లేకపోతే ఎట్లా చేద్దామని చెప్పేసి నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు ఈ వీడియో ఏమన్నా యూజ్ అవుతుంది. ప్లస్ నా క్లయింట్స్ కూడా కొంతమంది మస్తు మంది
సగంలో ఆగిపోతాను. అవి చూస్తారు, నా పేజ్ చూస్తారు, ఫోటోగ్రఫీ అంతా బాగుంటుంది అంటారు. కాకపోతే నాతో మాట్లాడడానికి భయపడతారు, వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో, అంటే వీళ్ళు మాట్లాడతారో లేదో, అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని. సో ఇంటరాక్టివ్ ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ కోసం, క్లయింట్స్ కోసం అట్లా